ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మనము అక్టోబర్ మాసంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది సేవకుల్ని తయారు చేసే కార్యక్రమంలో ఇప్పటి వరకు దేవుని కృప వలన హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, గుంటూరు 4 ప్రాంతాలలో మనం దిగ్విజయవంతంగా ప్రారంభించుకొనగలిగాం. త్వరలో ఉభయ గోదావరి జిల్లాలలో కూడా ప్రారంభించడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. దీని అర్థం దేవుడు మనతో ఉండి తన నడిపింపును మనతో ఉంచుతూ నడిపిస్తున్నాడు అనుటకు ఇదొక మంచి నిదర్శనమని, దీనికి మనందరం కూడా ఆనందించబద్దులమై ఉన్నామని మనం ఎరిగి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీలో అందరూ కూడా ఎవరు రాజీ లేని పోరాటం చేసి సెల్ ఫోన్లో ఉన్న బ్యాటరీకి ఎలాగైతే ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుందో అలా తగ్గకుండా మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న ఆసక్తిని ఆర్పకుండా మనం ముందుకు సాగాలి. నా పగ ఇంకా చల్లారలేదు అని అంటుంటారు అప్పుడప్పుడు కొంతమంది. పగ కాదు కానీ పోరాటం. ఎవరితో పోరాటం ఇది? సాతానుతో పోరాటం. అది చల్లారకూడదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. మార్కు సువార్త 13:9లో మీరు తీసి చూడగలిగితే, మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట మీరు చూడగలిగితే, మిమ్మును గూర్చి ఎవరూ జాగ్రత్త పడరు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడాలి, ఎవరి భవిష్యత్తుకు వారే ఉత్తరవాదులు, ఎవరో చెబితే రావడం, ఎవరో చెబితే ఆగిపోవడం, ఇది ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో పనికిరాదు. మనకు మనముగా సిద్ధపడి మనకు మనముగా నిలబడాలి. తెలుగులో కొన్ని సామెతలు అర్థవంతంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అడగనిది అమ్మైన అన్నం పెట్టదట. ఆకలైతే అడగడం తెలిసిన మనం, దాహమైతే అడగడం తెలిసిన మనం పరలోకం కొరకు మనమే అడగాలి, మనమే కదలాలి, మనమే నిలబడాలి. గనుక సాకులు దేవునికి ఎప్పుడు నచ్చవు. రావడానికి మీ దగ్గర కారణాలు ఉండాలి కానీ రాకపోవడానికి మీ దగ్గర కారణాలు ఉండకూడదు. దేవుడు అది నచ్చడు. నేను ఎందుకు రాలేకపోయానంటే అనేది దేవుడు నచ్చని మాట. నేను ఎందుకు రాగలిగానంటే అనేది దేవునికి నచ్చే మాట. నెలకు ఒక్కసారి జరిగే ఈ తరగతికి మీరు సిద్ధపడి రావాలి. మిగిలిన 29 రోజుల్లో చెప్పిన పని చేయాలి. అది సరైన క్రమం. అనేకమైన విషయాలు మధ్యాహ్నం కూడా మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుని ఒక మంచి వర్తమానంలోని ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు మీ మాటల కొరకు ఆశతో చేరి ఉన్నారు. శిక్షణ తీసుకుంటూ ఉండగా చక్కని ఆలోచన జ్ఞానంతో ఈ మాటలు నేర్చుకుని అనేక మందికి మీ కొరకు వారు ఉపయోగపడలాగిన సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. గత మాసం నేను వచ్చినప్పుడు మీలో కొంతమంది ఒక పాఠం చెప్పమని కోరారు. అందుకోసం
అదే ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మన అంశం బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఇది ఈరోజు మన అంశం. ఇది బేసిక్ లెసన్. బైబిల్ పట్టుకున్నవారు నేర్చుకోవాల్సిన అంశం. దీని మీద అవగాహన లేకుండా మిగిలినటువంటి ఏ పాఠాలు కూడా మీరు అర్థం చేసుకోవడం ఎప్పుడు ఇబ్బందికరమే. ఇది ఆఫ్ చేశారని అవసరం లేదు. అందువలన ప్రాథమికమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి మీరు నిబ్బరంగా ఉండి సిద్ధపడి నేర్చుకోవాలి. ఈరోజు ప్రపంచంలో కోట్ల కొలదిగా జనాభా ఉన్నారని తెలుసు మనకు. సుమారు 700 నుండి 750 కోట్ల మంది. ఇందులో సుమారు సగానికి సగముగా క్రైస్తవ జనాంగం ఉంది. క్రైస్తవులుగా పిలువబడేవారు. అంటే 300 నుండి 350 కోట్ల మంది సుమారు అటో ఇటో క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు ఉన్నారు. వీళ్ళందరి చేతుల్లో ఉన్నది బైబిల్. ఒకటే బైబిల్ కలిగిన క్రైస్తవులు ఒక్కటిగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఒకటిగా లేరు అనే జవాబు వస్తుంది. అఫీషియల్గా ఈ క్రైస్తవ్యం లేదా క్రైస్తవ సమాజం 38,000 శాఖలుగా ఈరోజు డివైడ్ అయిపోయింది. 1 కాదు 2 కాదు, అఫీషియల్ ఫిగర్ ఇది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 38,000 శాఖలుగా క్రైస్తవులు ముక్కచెక్కలయ్యారు. దేనిని బట్టి వీళ్ళు విడిపోయారు అని అడిగితే ఎన్నో సిద్ధాంతాల పేరిట, ఒకటే క్రైస్తవ్యంలో ఎన్నో విశ్వాసాలు కలిగిన వారుగా క్రైస్తవులు కనబడతారు. ఒకటే బైబిల్ కలిగి ఒకటే విషయాన్ని ఒకరు ఒకలా చెబితే మరొకరు మరొకలా చెబుతారు. అదే విషయాన్ని మీరెందుకు అలా చెబుతున్నారు, అదే విషయాన్ని ఆయన ఎందుకు అలా చెబుతున్నాడు అని అడిగితే మా విశ్వాసం మాదండి, ఆయన విశ్వాసం ఆయనదండి అని సింపుల్గా కొట్టేస్తారు. అలా కాదండి, మా సంఘంలో మా పాస్టర్ గారు మరోలా చెప్పారు ఇదే విషయాన్ని అంటే, అలాగైతే మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, ఆయన విశ్వాసం ఆయనదండి. 3 కలిస్తే 3 విశ్వాసాలు, 4 కలిస్తే 4 విశ్వాసాలు. క్రైస్తవులు చాలా సులభంగానే మాట ఇది. ఎన్నో సందర్భాల్లో మనం ఈ మాట వింటూ ఉంటాం. మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది. మా దాంట్లోకి మీరు వేలు పెట్టకండి, మీ దాంట్లోకి మేము వేలు పెట్టం. ఇలాంటి మాటలు, ఇలాంటి పదజాలం క్రైస్తవుల మధ్య మనం వింటున్నప్పుడు ఇవన్నీ నిజంగా బైబిల్ ప్రకారంగా ఎంత మాత్రము సరైనవి అనే ప్రశ్న వేసి ఒకసారి బైబిల్లోనికి తొంగి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువేమో ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే, కానీ క్రైస్తవులు మాత్రం ఒకటి కాదు. అది అక్కడ పిక్చర్. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అక్కడ? ఒక్కటే. బైబిల్ ప్రకారంగా విశ్వాసం అన్నది ఒకటే. ఒకటే విశ్వాసము కలిగిన క్రైస్తవులు ఒక్కటిగా ఉండాలి. మరి ఒక్కటిగా లేకపోవడం మొదటి తప్పైతే, తాము పట్టుకున్న బైబిల్లో విశ్వాసం అన్నది ఒకటే అని కనబడినా మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని ఎంత సులభంగా అనేస్తున్నారంటే, బైబిల్లో ఉన్న ఒక ప్రాథమికమైనటువంటి విషయం క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోయారని అర్థం. ఈరోజు మీరు సువార్థికులుగా శిక్షణ పొందుతున్నారు కనుక, సేవకులుగా శిక్షణ పొందుతున్నారు కనుక, భవిష్యత్తులో అనేక మంది మధ్య మీరు పరిచర్య చేస్తున్నప్పుడు మీ పని ఎప్పుడు కూడా సరైనదిగా ఉండాలి. మీ పని ఎప్పుడు కూడా, మీ వాక్య విభజన ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈరోజు ఈ సిద్ధాంతాల పేరిట ఒకటే బైబిల్ కలిగి క్రైస్తవులు విడిపోవడానికి గల కారణం, బైబిల్ని అందరూ ఒకటేలా అర్థం చేసుకోకపోవడం. అందరూ ఒకటేలా అర్థం చేసుకుంటే అందరూ ఒకటే విధంగా ఒకటిగా ఉండేవారు. అది జరగకపోవడం వలననే ఈరోజు ఇన్ని శాఖలుగా మనం డివైడ్ అయిపోయాం. శాఖలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వని మాత్రం మీరు మనసులో పెట్టుకోవాలి.
మొదటి శతాబ్ద క్రైస్తవ్యంలో సంఘం ఒకటే, కానీ 2000 సంవత్సరాల తర్వాత సంవత్సరాల కంటే వేగంగా క్రైస్తవుల శాఖలు ఎక్కువైపోయినాయి. 38,000 శాఖలు. అంటే సంవత్సరానికి ఆ చొప్పున ఎన్ని శాఖలు కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి మీరు ఆలోచించండి. 2000కి 38,000కి చాలా తేడా ఉంది. ఒక్కొక్క సంవత్సరం కొత్త కొత్త శాఖలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయని దీని అర్థం. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని వేల శాఖల మధ్య మీరు నేను మనందరం బ్రతుకుతున్నప్పుడు వాక్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ఆలోచించి, ఈరోజు బైబిల్ అనేది ఏంటో, బైబిల్ని ఎలా చదవాలో తెలియకనే పొరపాటు జరుగుతోంది అన్న వాస్తవాన్ని గ్రహించి ఈ పాఠాన్ని నేర్చుకుందాం. ఇందులో మీరు వినబోయే జాగ్రత్తలన్నీ కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు పాటించాలి. అందువలననే ఈరోజు మీకు ఈ పాఠం. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. బైబిల్ అనగానేమి అనేది ఒక ప్రశ్న, దానిని ఎలా చదవాలి అనేది రెండవ ప్రశ్న. 2 ప్రశ్నలు కలిగిన ఒక అంశం ఇది. ఈ 2 ప్రశ్నలను వేరువేరుగా మనం మాట్లాడుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, బైబిల్ అనగానేమి. ఈ ప్రశ్నకు మనము జాగ్రత్తగా సమాధానాన్ని తీసుకొద్దాం. బైబిల్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. బైబిల్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఇది గ్రీకు భాషలో నుంచి ఒక పదము నుండి సంగ్రహించబడినది. గ్రీకు భాషలో బిబ్లాస్ లేదా బిబ్లియా అన్న ఈ 2 పదాల నుండి, అంటే ఒకటేమో ఏకవచనాన్ని సూచించేది, మరొకటేమో బహువచనాన్ని సూచించేది. 2 ఒకటే పదానికి సంబంధించినవే. బిబ్లాస్ లేదా బిబ్లియా అనే గ్రీకు పదం నుండి డిరైవ్ చేయబడినటువంటి ఒక ఇంగ్లీష్ పదమే బైబిల్. బిబ్లాస్ అంటే ఒక పుస్తకము అయితే, బిబ్లియా అనగా పుస్తకాల సముదాయము, అ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్న మీనింగ్ దీనికి ఉంటుంది. అలాంటి అర్థాన్ని ఇచ్చే ఒక ఇంగ్లీష్ వర్డే బైబిల్. అందుకే బైబిల్లో మనకు 66 పుస్తకాలు కనబడతాయి. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. గ్రీకు భాషలో నుంచి సంగ్రహించబడిన ఒక పదం బైబిల్ అనే ఒక ఇంగ్లీష్ పదం. గ్రంథము, పుస్తకాల సముదాయము అన్న అర్థం దీనికి ఉంటుంది. ఈ బైబిల్ని 2 భాగాలుగా డివైడ్ చేసినట్టుగా మనం చూడగలం. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు మన కంటికి కనపడతాయి. ఈ 66 పుస్తకాలను సుమారు 40 నుండి 45 మంది భక్తులు రాశారు. ఈ 66 పుస్తకాలను సుమారు 40 నుండి 45 మంది భక్తులు, ప్రవక్తలు, దైవజనులు రాశారు. సుమారు క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుండి, అంటే 1500, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం అనడం కంటే 1500 కాలం నుండి క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల వరకు ఈ పుస్తకాలన్నీ రాయబడ్డాయి. ఈ 66 పుస్తకాలు పూర్తి చేయడానికి పట్టిన కాలం సుమారు 1600 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం సుమారు 1500 కాలంలో నుండి క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల వరకు ఈ 66 పుస్తకాలు పూర్తి అవ్వడానికి పట్టిన కాలం. అనగా సుమారు 1600 సంవత్సరాల కాలం పాటు ఈ పుస్తకాల రచన జరిగింది. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ 40 నుండి 45 మంది దైవజనులు ఎవరైతే బైబిల్ని రాశారో, ఈ పుస్తకాలను రాశారో, వీళ్ళందరూ ఒకే కాలానికి, ఒకే ప్రాంతానికి, ఒకే వృత్తికి చెందినవారు కాదు. వీరందరూ వేరువేరు కాలాలకు, వేరువేరు పరిస్థితులలో, వేరువేరు ప్రాంతాలలో బ్రతికినవారు. వేరువేరు స్థితులలో, వేరువేరు పరిస్థితులలో, వేరువేరు కాలాలలో, వేరువేరు పొజిషన్స్లో, వేరువేరు వృత్తులలో ఉన్న వీరు, విశేషమైన సంగతి, వీళ్ళందరూ రాసినటువంటి మాటలలోని సారాంశం మాత్రం ఒకటే. ఒకరి ముఖాలు ఒకరేం చూసుకోలేదు వీళ్ళు. బైబిల్కి ఉండే గొప్పతనం అదే. వీళ్ళందరూ ఒకే కాలానికి చెందినవారుగా ఉండి
వీళ్ళందరూ ఒకటే రూమ్లో కూర్చొని పెద్ద హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగో కోర్ కమిటీ మీటింగో పెట్టుకొని ఇదిగో నువ్వు అలా చెప్పు నేను ఇలా చెబుతాను మనం అందరం చెబుతాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళకి మనందరం కలిసి ఒకటే మాట చెప్పాలి, లేదంటే విమర్శలు వస్తాయని వీళ్ళేదో మీటింగ్లు పెట్టుకొని బయటకు వచ్చి రాసిన మాటలు కాదు ఇవి. ఎవరి మోకాలు ఎవరు చూసుకోలేదు ఆల్మోస్ట్ వీళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే విషయాన్ని తెలియజేయడం అనేది ఎంత గొప్ప సంగతి చెప్పండి. అవునా? ఎలా రాయగలిగారు? అంత చక్కగా ఎలా రాయగలిగారు? ఉదాహరణకు మోషే గారిని తీసుకుంటే హీ వాజ్ ఎ లీడర్, నాయకుడు కదా మోషే గారు. ఒక సమూయేలు గారిని తీసుకుంటే ఆయన ఒక న్యాయాధిపతి, జడ్జ్. ఒక దావీదు గారిని తీసుకుంటే ఆయన వేరే కాలానికి చెంది ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, అలాగే ఒక మహారాజుగా ఉన్నాడు. ఒక దానియేలు గారిని తీసుకుంటే హీ వాజ్ చీఫ్ అడ్వైజర్ టు ది ఎంపరర్, సలహాదారుడు, చక్రవర్తికి ఒక గొప్ప సలహాదారుడిగా ఆయన ఉన్నాడు. ఒక ఆమోస్ గారిని తీసుకుంటే హీ వాజ్ ఆల్సో ఏ షెపర్డ్, ఆయన కూడా ఒక గొర్రెల కాపరి. కృత నిబంధనకు వచ్చేసరికి మత్తయి గారిని తీసుకుంటే హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే వృత్తికి చెందినవాడు. లూకా గారిని తీసుకుంటే ఆయన ఒక డాక్టర్. పౌలు గారిని తీసుకుంటే ఆయన ఒక స్కాలర్. పేతురు గారిని తీసుకుంటే ఆయన ఒక జాలరీ. అసలు వీళ్ళందరూ వేరు వేరు పనులకు సంబంధించిన వాళ్ళు చూడండి. అలాంటి వాళ్ళందరూ ఒకటే విషయాన్ని తెలియజేయడం అనేది ఎందుకు గొప్ప సంగతి కాదు? అవునా? చాలామంది గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి, ఏమండి బైబిల్ అందరూ ఒకరే రాయలేదండి, వేరు వేరు వాళ్ళు రాశారు, అలాంటప్పుడు మీది ఎట్లా దైవగ్రంథం అవుతుంది అని అంటారు. నా ప్రశ్న ఏంటంటే, నీ అమాయకత్వం కానీ ఒకటే రాస్తే గొప్పతనం ఏముంది? అందరూ కలిసి ఒకే విషయాన్ని చెప్తేనే గొప్పతనం. వీళ్ళందరూ వేరువేరు కాలాలకు చెంది ఇది రాయడం అనేది మళ్ళీ గొప్పతనం, అది ఇంకా గొప్పతనం. అందరూ పోలీసులు అయితే అందరూ ఒకటే రాస్తే వీళ్ళందరూ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అండి, అందుకే అలా రాశారనొచ్చు. అందరూ వైద్య వృత్తికి చెందిన వాళ్ళైతే వాళ్ళందరూ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కనుక అందరూ అలానే రాశారండి, టేస్ట్ అంతా ఒకటే అండి మనం అనగలం. అసలు వీళ్ళ వృత్తులకు సంబంధం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది, పెద్దగా చదువు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళందరూ కలిసి ఒకటే విషయాన్ని ఎవరి మోకాలు ఎవరు చూడకుండా ఇంత కరెక్ట్గా ఒకటే తాటిపై నిలబడి రాసినట్టుగా రాయడం అనేది, నువ్వు ఆలోచించలేదు కనుక నీకు అది సరిగా అర్థం కాలేదు, కానీ ఆలోచిస్తే అది గొప్పతనం. అది నేను ఒక్కడే మీకు ఒకటే విషయాన్ని చెబితే అబ్బో గ్రేట్ అని మీరు అనడానికి పెద్దగా ఉండదు. నేనేం చెప్పానో కరెక్ట్గా ఇంకొక ఆయన మరొక చోట అదే చెప్పాడు అనుకోండి, మా ఇద్దరికి పరిచయం లేకోకుండా, అది వండరా కదా? మీరు వండర్ అన్నారా? అదేంటండి ఆయన చెప్పిన మాట మీరు కరెక్ట్గా చెప్పారండి, నిజంగా విచిత్రం అండి అని అంటాం. మేమిద్దరు చెప్పినదే ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ఆయన మరో భాషలో చెప్పాడు అనుకోండి, ఇది విచిత్రం కాకపోతే ఇంకేటండి. ఆయనేమో తెలంగాణలో ఉన్నాడు, ఈయనేమో తమిళనాడులో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో కేరళలో ఉన్నాడు, కానీ ముగ్గురు మాత్రం ఒకటే అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు? బాబు నువ్వు ఊరుకుండు, నార్త్ ఇండియా ఢిల్లీలో కూడా ఒక ఆయన అదే చెప్పాడు అన్నాడు అనుకోండి, ఇక మీరు అవాక్ అయిపోరా టైడ్ వాడుకున్నా. అవునా? అదే అవాక్ అయిపోయే విషయం, అది గొప్పతనం. పాపం ఈ అమాయకులు ఏమంటారంటే, ఏమండి వాళ్ళు రాశారు కానీ కింద సంతకం పెట్టలేదండి అని అంటారు. ఇంకా ఇది అయ్యేది ప్రశ్న మరి. సంతకం పెట్టలేదా? ఇప్పుడు నీకు సంతకంతో అంత నీకు ఇబ్బంది ఏంటి? తుఫాన్ వస్తుంది, రేపటి నుంచి సముద్రంలోనికి జాలర్లు వెళ్ళకూడదని హెచ్చరిక జారీ చేశారు మీడియాలోనో లేకపోతే ఇంకొక విధంగా. నువ్వు సంతకం చేసి చెప్పు, అప్పుడే నేను వెళతానో వెళ్ళనో చూస్తానన్నాడు అనుకోండి జాలరి, ఇన్నేం చేయాలి? నీకు ప్రమాదపు హెచ్చరిక ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు సంతకం చేయాలంటే ఇప్పుడు సంతకం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అవునా? కొన్ని సందర్భాల్లో మనం కూడా సంతకాలు చేయం. లెటర్ రాస్తే సైన్ చేస్తారు, ఈమెయిల్ చేస్తే నువ్వు చేత్తో రాయడానికి ఏమి ఉండదు, నువ్వు పేరు రాస్తేనే అదే సిగ్నేచర్, అంతేనా? మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాంటి పుస్తకాలను చదివేస్తుంటారు, తిరిగేస్తుంటారు బాగా. టెక్స్ట్ బుక్లు చదవరా? అవునా? ఎంసీఏలో కానీ, ఎంబీఏలో కానీ, బీఎస్సీలో కానీ, బీఏలో కానీ
ఇంటర్లో, 10th, 9th ఇవన్నీ చదువుతారు కదా పుస్తకాలు, లెసన్లు ఉంటాయి. లెసన్లలో అనేకమైన వాస్తవాలు మీరు నేర్చుకుంటూ ఉంటారు. అవునా? ఒక సైన్స్ తీసుకుంటే దానికి సంబంధించి ఎన్నో పాఠాలు మీరు చదువుతుంటారు. ఆ లెసన్ అయిపోయిన తర్వాత కింద సంతకం ఉంటుందేంటి? కానీ ఆ పరీక్షలు నువ్వు రాసి పాస్ అవ్వడం లేదా? ఆ పాఠాలకు విలువ లేదా? అవునా? పైన అంత మ్యాటర్ నీకు పనికి వచ్చే చెబితే కింద సిగ్నేచర్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు తెలివి తక్కువగా. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, అరే ఇంతమంది వేరువేరు కాలాలకు సంబంధించి అయినా అంత కరెక్ట్గా ఎలా రాస్తారు, ఎలా వీలైందని నువ్వు ఆలోచిస్తే అద్భుతమైన జవాబు బయటికి వస్తుంది. అదే నేను చెప్తున్నాను. వీళ్ళందరూ సుమారు 40 నుండి 45 మంది రాసిన వారు ఎక్కువ మంది అయినా వండర్ ఏంటంటే వీళ్ళందరి చేత వ్రాయించింది మాత్రం ఒకరే. ఆ ఒక్కరే పరిశుద్ధాత్ముడు. చూద్దాం రెఫరెన్స్. పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు దయచేసి చూడండి. పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా వాక్యము లేదా ప్రవచనము లేదా లేఖనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది ఇంతమంది అయినా కూడా వీళ్ళందరికీ మూలం ఒకరే అని చెప్తున్నాడు. రాసింది ఇంతమంది అయినా వ్రాయించింది మాత్రం ఒకరే. గనుక ప్రతి లేఖనము వెనుకల దేవుని హస్తము, దేవుని ప్రేరణ ఉందని మీరు జాగ్రత్తగా గమనించాలి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్లీజ్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు, ఆ మాట మీరు అర్జెంట్గా అండర్లైన్ చేసేయాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని అన్నాడు. ప్రతి లేఖనం వెనకల ఎవరి ప్రేరణ ఉందని చెబుతున్నాడు అక్కడ? దేవుని ప్రేరణ. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అందుకే అన్ని గొప్ప సంగతులు వీళ్ళు మాట్లాడగలిగారు. అవునా? పెద్ద పెద్ద టెలిస్కోపులు తీసుకొని ఇప్పుడు చెబుతున్నాం నక్షత్రాలు కదులుతాయని. ఏ టెలిస్కోపులు లేకముందే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది దానికి పుట్టుక లేనప్పుడే బైబిల్లో ఉన్న భక్తులు నక్షత్రాలు కదులుతాయని చెప్పేశారు. వెనకల దేవుని ప్రేరణ లేకపోతే వీళ్ళు ఎలా చెబుతారు? శాస్త్రానికి సంబంధించిన అనేకమైన విషయాలు బైబిల్లో ఎప్పుడో చెప్పారు. ఇక్కడ బోర్డు కనపడుతుంది, కొన్ని వారాల కిందట నేను చెప్పిన సంగతి. పిక్చర్, ఇంకా కొన్ని పిక్చర్స్ అక్కడ లేవు. భూమి పొరలుగా డివైడ్ అయిపోయిందని, మనం మొదటి పొర సన్నటి పొర పైన ఉన్నామని, దాని పేరు క్రస్ట్ అని. భూమి లోపలికి వెళ్ళిపోయే కొద్దీ వేడి ఎక్కువ ఉంటుంది. ద సెకండ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ మ్యాంటల్. లోపలికి వెళ్ళిపోతే అవుటర్ కోర్, అలాగే ఇన్నర్ కోర్ అని పొరలుగా భూమి డివైడ్ అయిపోయింది. భూమి లోపలికి వెళ్ళిపోయే కొద్దీ వేడి ఎక్కువ ఉంటుంది, అగ్ని ఎక్కువ ఉంటుంది అని మనం ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాం. కానీ క్రీస్తు పూర్వం సుమారు 1400 సంవత్సరాలు, అంటే నేటికి ఇది ఒక 2000, అదొక 1400, 3400 సంవత్సరాల క్రితమే బైబిల్లో భూమి లోపల మొత్తం అగ్గి ఉంటుందని చెప్పాడు బైబిల్లో. ఏ శాస్త్రము లేని రోజుల్లో, ఆ రోజు మీరు చదువుకుంటే బీఎస్సీ లేదు, ఎంఎస్సీ లేదు, ఎంటెక్ లేదు, ఈ హైటెక్ సిటీ లేదు. ఏ టెక్నాలజీ లేకముందే ఈ టెక్నికల్ వర్డ్స్ అన్నీ లేదా ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బైబిల్లో దేవుడు రాయించాడనంటే, సైన్స్ అనేది మనకు గొప్ప, కానీ ఈ సైన్స్కి పుట్టినిల్లైన ప్రకృతిని కలిగించిన దేవుడికి ప్రకృతి ఎప్పుడు గొప్పది కాదు. దాని గురించి చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పేస్తాడు విషయాలన్నీ. 20 రూపాయలు పెట్టి నా కొడుకు ఒక బాల్ కొనిచ్చాను. వాడు నాకు 20 సార్లు చూపిస్తాడు రోజుకి నా దగ్గర బాల్ ఉందని. కొనిచ్చింది నేనే. ఆ బాల్ అంటే వాడికి గొప్ప, కానీ నాకు ఎలా గొప్ప అవుతుంది? ఇచ్చినోండి నేను. అలాగే మనిషి నాది సైన్స్ అంటాడు ఎవరి దగ్గరకు వచ్చి. ఈ సైన్స్కి పుట్టినిల్లు ప్రకృతి అయితే దీన్ని కలిగించిన వాడే క్రియేటర్. నువ్వు క్రియేషన్లో నుంచి 4 ముక్కలు తీసుకొని వచ్చి
కోడి రెక్కలు తీసుకొని వచ్చి నేను కోడి రెక్కను తీశాను లేదా కోడి ఈకలు నేను చూపిస్తున్నాను అని అంటే కోడింగ్ చేసినోడు ఆయన. కనిపించే ఒక చెట్టును పరిశీలించి నేను చెట్టును పరిశీలించానని మనిషి గొప్పలు చెబితే నువ్వు పరిశీలించి నా చెట్టును కలిగించింది నేను అంటాడు దేవుడు. నాకు వృక్షశాస్త్రం తెలుసు అని మనం కాలరెగరేస్తే ఆ వృక్షాలను కలిగించిందే నేను అంటాడు దేవుడు. నిలబడగలం, ఎలా నిలబడగలం దేవుని ఎదుట? ఆ దేవుని మాటే బైబిల్, ఆ దేవుని మాటే వాక్యం. కనుక ఈ ప్రకృతి గురించి దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రకృతి సైన్స్ గురించి నాకు సైన్స్ తెలుసు అన్నట్టుగా దేవుని వాక్యం దగ్గరకు వచ్చి అనకూడదు. నువ్వు ఎవరి దగ్గరైనా చెప్పుకో. మళ్ళీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి నాకు అది తెలుసు ఇది తెలుసు అని అనకూడదు ఎక్కువగా. అంతేనా? డాష్కు దగ్గులు నేర్పినట్టు చెప్పండి, తెలుసు మీకు. డాష్కు ఈత నేర్పినట్టు చెప్పండి, తెలుసు మీకు. వాక్యం దగ్గరకు వచ్చి నాకు సైన్స్ తెలుసానంటే వాక్యం నేనే కలిగించింది అంటుంది వాక్యం. మరి యెహోవా వాక్కు వలన ఆకాశములు సృజింపబడినవి, దేవుని వాక్యం వలన ప్రపంచంలో నిర్మాణమైనవి. ఆయన వెలుగు కలుగునుగా కంటే పుట్టింది వెలుగు. జలరాశుల జలాల మధ్య విశాలము కలుగును గాక అని పలుకగా కలిగింది విశాలం. క్రింది జలాలు ఒక చోటనే కూర్చబడాలని పలుకగా కూర్చబడ్డ ఈ జలరాశి సముద్రాలు. 6 నేల అన్న భూమి వృక్షాలను ఒలిపించునుగాక, విత్తనములు ఇచ్చేవారంటే పుట్టించింది భూమి. జ్యోతులు కలుగునుగాక, పక్షులను కలుగునుగాక, చేపలు కలుగునుగాక, పశువులు కలుగునుగాక అన్న మాట అనగానే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు ఆయన. ఆ మాటకున్న శక్తి అది. కనుక ఆ రోజుల్లోనే ఏ చదువులు, ఈరోజు లోక జ్ఞానానికి సంబంధించి మనం ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు మనం తగిలించుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఇవేవి లేకముందే సైన్స్ మాట్లాడేశారు వాళ్ళు. అవునా? భూమి చుట్టూ మొత్తం నీళ్ళు అలా ఉంటాయి. గ్లోబ్ అనే ఫోటో టెక్నాలజీ వచ్చిన తర్వాత కదా గ్లోబ్ ఫోటో మనకు వచ్చింది. ఉపగ్రహాలను పైకి పంపిన తర్వాత కదా ఈ భూమి చిత్రాలను తీసి పంపించింది మనకు. శాటిలైట్ పంపకముందు భూమి యొక్క పిక్చర్ ఎలా ఉంటుందో ఎవడు తెలియదు. ఒకసారి 104వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. 104వ కీర్తన 5వ వచనం. భూమి ఎన్నటికి నీ కదలకూడనట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. ఆ మాట చూడండి. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. ఉపగ్రహాలను పై పంపించి ఫోటోలు తీసి చూసారా, భూమికి మొత్తం నీళ్ళు ఉంటాయి చుట్టూ, ఫోటోలు బల కనపడుతుంది చూడడాన్ని మనకు ఇమేజెస్ చూపించి చెప్పాడు శాస్త్రవేత్త. శాస్త్రవేత్త దగ్గర ఉన్న పరికరం పుట్టకముందే కీర్తనకారుడు చెప్పాడు. క్రీస్తుపూర్వం సుమారు 1000 ఆ కీర్తన రాయబడింది. నేటికి 3000 సంవత్సరాల క్రితమే భూమి పిక్చర్లో ఉంటుందని చెప్పాడు. ఉపగ్రహంలోకి వెళ్ళి కూర్చొని కాదు, ఈ భూమి మీద ఇక్కడ కూర్చుండి భూమి ఎలా ఉంటుంది ఎలా చెప్పాడు చూడండి మొత్తం. కనుక ఎవరైనా ఈ భక్తులు దేవుని ప్రేరణ వలన రాయలేదు అనంటే బుద్ధిహీనమైన మాట అది. నువ్వు ఫోటో తీసి చూపించావు నాకు భూమి ఇలా ఉంటుందని, ఫోటో కెమెరా లేకముందే చెప్పాడు ఆయన. నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. ఆయన ఎలా చెప్పాడో నువ్వు చెప్పాలి నాకు. మరి ఆ కీర్తనకారుడి దగ్గరికి వెళ్ళి నువ్వెలా చెప్పావంటే బెత్తం తీసుకొని కూర్చోబెడతాడు. మళ్ళీ ఎలా చెప్పాడు మళ్ళీ చెప్తాడు కొట్టి. నా వెనకాల దేవుడు ఉన్నాడని. కాలర్ ఎగిరేయాలంటే ముందు భక్తులు ఎగిరేయాలి కాలర్లు. అవునా? వండర్ కదా బైబిల్, ఒక వండర్. బాగుంది, బ్యూటిఫుల్. బైబిల్ అనే ఇంగ్లీష్ పదం గ్రీకు భాషలోని బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదాల నుండి సంగ్రహింపబడితే 2 భాగాలుగా డివైడ్ అయిపోతే పాత నిబంధన క్రొత్త నిబంధన 39-27 పుస్తకాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ. సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది పూర్తి చేయడానికి. 40 నుండి 45 మంది ప్రవక్తలు దీన్ని రాశారు. రాసింది ఎక్కువ మంది అయినా రాయించింది మాత్రం ఒకరే అనే విషయం మనకు అర్థమైపోయింది.
బైబిల్ అనగానేమి? బైబిల్ అంటే ఇది. మరి ఆ రోజుల్లో ఈ బైబిల్ దేని మీద రాయబడింది? ఈరోజు మనకు పేపర్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో వీళ్ళు పాతకాలంలో చరిత్ర మనకు చెప్పే పాఠాలు. పురాతన కాలంలో రాత దేని మీద రాసేవారు? రాతి పలకల మీద రాసేవారు, చెట్ల బెరడుల పైన రాసేవారు, చర్మపు కాగితాల మీద రాసేవారు, యానిమల్ స్కిన్. ఆ రోజుల్లో అవే రాతకు ఉపయోగించే వస్తువులు కదా. రాతి పలకల మీద కానీ, లేదా చెట్ల బెరడులు ఆన్ ద బాక్స్ ఆఫ్ ట్రీస్, లేదా చర్మపు కాగితాల పైన, పార్చ్మెంట్స్ అని అంటాం వాటిని ఇంగ్లీష్లో, వాటి మీద ఇది రాసేవారు. బైబిల్లో కూడా అలాంటి పదాలు ఏమైనా ఉపయోగించబడ్డాయేమో. మీకు తెలిసినట్టుగా రాతి పలకల మీద దేవుని వాక్యం రాయబడిందని తెలుసు కదా మీకు. పాత నిబంధనలో రాతి పలకల మీద రాయబడింది. అలాగే చర్మపు కాగితాల కొరకు ఒక మంచి మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన, మీరు అక్కడే ఉన్నట్టున్నారు, 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా 14వ వచనమా చూడండి. 13వ వచనం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఆ రోజుల్లో కాగితాలు చర్మంతో చేయబడ్డేవి, వాటిని వ్రాయడానికి ఉపయోగించేవారు. అవునా? ఆ విధంగా దేవుని మాటలు రాయబడేవి ఆ రోజుల్లో. ఈరోజు మనకి ఈ విధంగా పేపర్లలో వచ్చి ముద్రించబడి వచ్చాయి, కానీ ఆ రోజుల్లో అది లేవు. ఇకపోతే అది ఏ ఫార్మాట్లో ఉండేదో కూడా మనం తెలుసుకోవాలంటే, ఈరోజు మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని జిప్ వేసి మనం క్లోజ్ చేసాం, కవర్ వేసి బైబిల్ని. కానీ ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు. ఫోల్డింగ్ అది ఇలా కాదు, స్క్రాల్స్ రూపంలో ఉండేవి, చుట్టేవాళ్ళు దాన్ని, చుట్టలు చుట్టలుగా ఉండేవి. గ్రంథపు చుట్టలు అని అంటారు వాటిని. ఏమంటారు వాటిని? గ్రంథపు చుట్టలు. ఒక 2 మాటలు చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుండి 21 రాసుకోండి మీరు. లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుండి 21. ఒకసారి 17వ వచనం చదవండి ప్లీజ్. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడేను. ఏ గ్రంథం ఇవ్వబడింది ఆయనకి? యెషయా గ్రంథం అనేది ఇవ్వబడింది. ఆయన దాన్ని చదివి ఏం చేశాడో చూద్దాం. 21 చూసారా? ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. గ్రంథాన్ని చుట్టడం ఏంటి? ఆ రోజులు అలా ఉండేది. అది ఎలా ఉండేది? చుట్టలు చుట్టలుగా చుట్టేసి ఉండేది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. మీరు 5 నుంచి 7 రాసుకోండి, చదవడం మాత్రం 7 చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటున్నాడు. చుట్ట, స్క్రాల్, చుట్టలు చుట్టలుగా ఆ రోజు గ్రంథాలు ఉండేవి, ఆ ఫార్మాట్లు ఉండేవి. తర్వాత జాన్ గూటన్ బర్గ్, ఆయన ద్వారా ప్రింటింగ్ మెషిన్ ఇన్వెంట్ చేయబడిన తర్వాత ఈ పుస్తకాలు, ఈ ముద్రణ ఇవన్నీ జరిగాయి. ఆ రోజుల్లో అలా లేవు. ఇదంతా కూడా బైబిల్ అనగానేమి అన్న ప్రశ్నకు సమాధానంగా మీరు రాసేసుకోవాలి. ఇక 2వ ప్రశ్ననే, దాన్ని ఎలా చదవాలి అనే ప్రశ్న ఒకటి ఉంది. బైబిల్ని ఎలా చదవాలి? బైబిల్ని ఎలా చదవాలి? మనకు ఎలా చదివే అలవాటు ఉంది? మనకుంటే క్రైస్తవులకి ఎక్కువగా. సాధారణంగా ఎలా చదవాలని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందనంటే, ఎలా చదవాలో దీనిపై అంత ఆసక్తి ఎవరు చూపట్లేదు కనుక. ఎందుకంటే బైబిల్తో క్రైస్తవులకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. నిజం ఎలాంటిది? నిప్పు లాంటిది. కాలుతోందంటే మళ్ళీ నిప్పు కాలుతుంది. మరి అలా నువ్వంటే బాధ అవుతుందని అంటే మరి నేనేం చేయాలి? నువ్వు అలా చేయకు. మరి అగ్రిమెంట్ ఏంటంటే, రోజుకు ఒక అధ్యాయం, రోజుకు ఒక 5 వచనాలు, రోజుకు ఒక 10 వచనాలు, కొంచెం టైం ఉంటే 1 చాప్టర్, యావరేజ్గా 20 నుంచి 30 రెఫరెన్స్లు ఉంటాయి, 30 వర్సెస్ ఉంటాయి, వచనాలు ఉంటాయి. 50 వచనాలు ఉన్నాయనుకోండి, మనం చక్కగా డివైడ్ చేసుకుంటాం. ఈరోజు 25, రేపు 25. అదే 119వ కీర్తన వచ్చిందనుకోండి, ఈ వారానికి ఇది సెట్ అయిపోతుంది. ఎందుకంటే 119వ కీర్తన మొత్తం చదవాలంటే కష్టం కదా.
ఇంకా చాలామందికి చాలా ఫేవరెట్ చాప్టర్ ఎలా ఉంటుందంటే 117వ కీర్తన. ఎన్ని వచనాలు ఉంటాయి అందులో? 2 3 2 2 తీసి చెప్పండి, ఎందుకైనా మంచిది. 3 ఉన్నాయనుకోండి, చూసేవా ఆయన 3 పట్టుకొని 2 అన్నాడు అని మళ్ళీ 2 దేవుడు ఈ అధ్యాయం మాత్రమే రోజు చదవనంటే సూపర్ ఉండేది. అన్నీ 117 లాగానే ఉంటే ఇంకా బాగుండేది. ఆ విధంగా బైబిల్లోని అధ్యాయాలతో మనం అగ్రిమెంట్ పెట్టుకొని ఇన్నే అని, టైం ఉంటే 1, టైం లేకపోతే సగం, ఇంకా బిజీగా ఉంటే 10 వచనాలు, మరీ బిజీ అయితే 5 వచనాలు, ఇంకేది లేకపోతే క్యాలెండర్లో వాక్యం ఉందిగా, బైబిల్ వరకు ఎందుకు? టిఫిన్ చేయడానికి 1/2 గంట తీసుకొని కూర్చుంటాడు, ఇడ్లీ దోశ అన్నీ తిని. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సూపర్ ఫాస్ట్గా అక్కడికి ఏదో మించిపోయింది, అబ్బా ఎంత బిజీగానో, పరిగెత్తుకుంటూ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక వాక్యం అలా చూసి ఏదో అట్లా మనసులో టకటకటక అనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అది కూడా ఎందుకంటే ఈరోజు అనుకున్నవన్నీ జరగాలంటే దేవుడిని అలా అన్న కొంచెం ఇంప్రెస్ చేస్తే, దేవుడు ఇంప్రెస్ అయిపోయి నా కొడుకు లేదా నా కుమార్తె ఎంత బిజీగా లేకపోతే క్యాలెండర్ దగ్గరకు వచ్చి చదివింది, దేవుడు అక్కడికి ఏదో పొంగిపోయి ఈరోజు నువ్వు అనుకున్నవన్నీ జరగాలి తదాస్తు అంటాడనా? చాలా అమాయకునిలాగా కనపడతాడు కదా దేవుడు మనిషికి, చాలా అమాయకునిలాగా. దేవునికే టోపీ పెట్టాలని చూస్తుంటాడు ఇప్పుడు. అలా చదివితే బైబిల్ ఎప్పుడు రావాలి మనకు? ఇంకోటి మన అదృష్టం ఏంటంటే నిన్న చదివింది ఈరోజు గుర్తుండదు మనకు. పోనీ మర్చిపోయాం కదా అని నిన్నటి విషయాన్ని ఏమైనా గుర్తు తెచ్చుకుంటే అది కూడా నిన్న 25 వచనాలు అయిపోయినాయి. ఈరోజు 26 నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ 25 మొదటి నుంచి ఎవడు చదువుతాడు? చాలామంది బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేయాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు, కానీ నువ్వు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా నీకు ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం కానప్పుడు నువ్వు ఎన్నిసార్లు చేసినా దానివల్ల నీకు ప్రయోజనం ఏముంది? అర్థమయ్యే రీతిలో నువ్వు చదవాలి. అర్థమయ్యే రీతిలో చదవాలంటే ముందు నీకు ఎలా చదవాలో తెలియాలి. అందుకే ఈ ప్రశ్న, బైబిల్ ఎలా చదవాలి? కొంతమంది అసలు చదవరు, కానీ బైబిల్ మాత్రమైతే ఉంటుంది. ఎప్పుడు లేకున్నా రాత్రి ఉంటుంది వీళ్ళ దగ్గర. రాత్రి ఎందుకు ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎక్కడో షెల్ఫ్లో ఉన్న బైబిల్ తీసుకొని వచ్చి తలకాయ దగ్గర పెట్టుకుంటారు. దీనికంటే దయ్యాల కళలు రాకూడదని పాట పాడతాం కదా, చెడ్డ కళలు రాకుండా, మళ్ళీ దేవుడే కాపలా ఉండాలి. చెడ్డ కళలు రాకుండా దేవుడు, ఎందుకంటే నువ్వు ఎలాంటి ఊహలు, నువ్వు ఎలాంటి ఆలోచనలు అయితే ఆలోచించింటో అవే వస్తాయి. మరి చెత్తంతా ఆలోచించి చెత్త కళలు రాకుండా అంటే నువ్వు ఆలోచించొద్దు. మరి అవునా? చాలాసార్లు చెప్పాను, బైబిల్ ఉంటేనే సాతాను గడు వస్తాడు. మీరు రాడనుకోకండి, ఖచ్చితంగా వస్తాడు. అసలు మీరు ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు మీ వెనకాల కూర్చుంది ఎవరు బండిలో? సాతాను గడే. మిమ్మల్ని మధ్యలో ఎలా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలా, ఎలా మిమ్మల్ని ఆపాలని వాడు ప్రయత్నాలు వాడు చేశాడు. మీరు ఇక్కడి వరకు వచ్చారు, మరి ఉంటాడు ఇక్కడే ఎక్కడో. ఈడు ఆమెను ఎప్పుడు అంటాడా, నేను వీళ్ళలో విత్తబడిన వాక్యం ఎప్పుడు తీసుకొని వెళ్ళాలని. వాడు వచ్చేదే వాక్యం ఉంటే. మన దగ్గరికి బంగారం ఉంటే రాడు, ఆస్తులు ఉంటే రాడు, నీ రక్తము హెల్దీ ఉంటే రాడు. చాలామంది దయ్యంగాడికి రక్తం అవసరం అంటే ఎవడికి గల రక్తం, వాడికి రక్తమే అవసరం లేదు. మీ దగ్గర ఏముంటే మీరు పరలోకానికి వెళ్తారో అది లేకుండా చూడడమే వాడి పని. మన యొద్ద ఏముంటే మన పరలోకానికి వెళ్తాం? వాక్యం. ఆ వాక్యం మీ దగ్గర లేకుండా చూడడమే వాడి పని. యేసుప్రభు చాలా కరెక్ట్గా చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. యేసుప్రభు ఎప్పుడు చెప్పినా కరెక్ట్గా చెప్తాడు, మనకే అర్థం కావు అన్నీ. ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయము 15వ వచనం, మార్కు సువార్త. మార్కు సువార్త 4:15. త్రోవ పక్కన ఉండు వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే, అంటే ఇప్పుడు యాప్రాల్లో ఉన్నాడో లేదో మీరు చెప్పండి. ఇక అంటే భోజనానికి ముందే అని, అంతేనా? వాక్యం వినిన వెంటనే దయ్యంగాడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును, ఏ వాక్యం ఉంటే వాడు వస్తాడో ఆ వాక్యం తలకాయ దగ్గర పెట్టుకొని ఈ రాత్రి వాడు రాకుండా చూడాలని నువ్వు అనుకుంటున్నావు అమాయకంగా. సాతాను వాక్యం ఉంటేనే వస్తాడు.
అలాగైతే వాక్యం లేకుండా దూరం పెడతానంటావా? ఇంక వాడికి ఆనందం, నువ్వు వాడి వెనకలే ఉన్నావు కనుక. వాక్యం ఉంటే వాడు నీ వెనకలు ఉంటాడు, నీ దగ్గర వాక్యం లేకపోతే నువ్వు వాడి వెనకలు ఉంటావు. అందువలన ఎలా చదవాలి, బైబిల్ని ఎలా పడితే అలా వాడుకోకూడదు. ఇంకా కొంతమంది ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని చిత్తం ఏమై ఉందో, ఈ వాక్యం ఈ వ్యాపారం విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందో అని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే, ప్రభువా నీ చిత్తం ఏమై ఉందో ఒకసారి నాకు తెలియజేయి, 1 2 3 4 అని తీస్తారు. అక్కడ ఏదో ఉంటుంది, అక్కడ ఏది కనపడినా కూడా నీ వ్యాపారం సెట్ చేస్తావు, కనెక్షన్ ఇక్కడ ఇచ్చేస్తావు, లింక్. ఏంటి మనం పెట్టే వ్యాపారం కోసం ఇదంతా రాశాడు ఏంటి? మనం పెట్టే బిజినెస్ల కొరకు ఈ వాక్యం రాయించాడు ఏంటి? మళ్ళీ దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలట. నీవేమి చేసినాను నేను దీవించేదని కనపడింది అనుకోండి, చూసే దేవుడు నిజంగా నా పక్షాన ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అంతే అంటాడు. బాగుంది. మళ్ళీ ఓపెన్ చేయగానే ఇంకొక వ్యాపారానికి, నువ్వు పనికిమాలిన వాడు కనుక నీకు సమాధి సిద్ధపరుచున్నాను ఉందనుకోండి. బైబిల్లో ఉంటుంది అది, బైబిల్లో లేనిదేం లేదు, ఉంటుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. బాగుంది, నాదే అనుకున్నాడు. మరి ఈ మాట సంగతి అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, నేను ప్రార్థన చేయకుండా తీయలేదు అందుకే అంటాడు. ఈ కవరింగ్లు మాత్రం తక్కువ ఏం లేదు. దుర్మార్గులం కదా మనము, మామూలు దుర్మార్గులం కాదు. బైబిల్ మనకు చుట్టం అయిపోయింది, దేవుని చట్టం అని తెలియట్లేదు. అంతేనా? భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశం చట్టం ఉంది. లా బుక్స్ తెచ్చుకుంటే సెక్షన్స్ అని ఉంటాయి. సెక్షన్ 302, సెక్షన్ 304, సెక్షన్ 421 ఉంటాయి. ఆ పుస్తకం తీసుకొని ఈరోజు భారతదేశపు చట్టం చిత్తం ఎలా ఉందంతి అక్కడ తీయడు. అది మాత్రం చట్టంలో చిత్తం గిత్తం ఏమి ఉండదు. ఉదాహరణకు ఈరోజు నేను బయలుదేరి వెళ్తున్నాను హోండాలో, మధ్యలో రెడ్ సిగ్నల్ వస్తుంది, నేను జంప్ చేయడం వలన చట్టం చిత్తం ఎలా ఉందో చూద్దామని అక్కడ తీయడు. జంప్ చేస్తే చిత్తం ఏముండదు, చట్టం అప్లై అవుతుంది అంతే. కోర్టు ఎదురు నిలబడో, పోలీస్ స్టేషన్ ఎదురు నిలబడో, ఇవి నేను లేపేయాలనుకుంటున్నాను, మీ చిత్తం ఎలా ఉందో తెలియజేయండి అని అంటే ఇక్కడ చిత్తాలు ఏమి ఉండవు. బైబిల్ అనేది దేవుని చట్టం. బైబిల్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు మీరు ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని చట్టం. సెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఏముంటాయి? సెక్షన్స్. ఆ సెక్షన్స్కి నువ్వు తలదించాలి. మనం పెట్టే కిరాణా కొట్టుకో, మనం పెట్టే మెడికల్ షాప్కు చిత్తాలు ఏముండవు ఇక్కడ. వెరీ గుడ్. బైబిల్ ఎలా చదవాలనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు అర్థమైపోయింది. బైబిల్ ఎలా చదవాలనేది చాలా అవసరమైన ప్రశ్న అని మీకు అర్థమైతే, ఎలా చదవాలో మనకు తెలియాలంటే ముందు ఎలా రాయబడిందో మనకు తెలియాలి. ఎలా రాయబడిందో తెలుసుకుందాం. ముందుగా యెషయా గ్రంథం, ప్లీజ్. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28, 13వ వచనంలో మధ్యలో ఒక భాగం ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అని ఉంటుంది చూడండి. కొంత ఇచ్చట కొంత అచ్చట. వాక్యం ఎలా వస్తుందంటే మనకు అంతా ఒకటే చోట రాదు. కొంత ఇచ్చట కొంత అచ్చట. అది ఎలా, ఆ వాక్యం మనకు అలా ఆ వాక్యం మనకు అందే పద్ధతి ఎలా ఉంటుందంటే, అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే చోట ఉండదు. అచ్చట ఇచ్చట ఉంటుంది. అచ్చట ఇచ్చట ఉన్నదాన్ని నువ్వు అన్ని చోట్లకి వెళ్ళి తీసుకొని నేర్చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులకి ఈ మాట అర్థం కాక ఈ అచ్చట ఇచ్చట అనే ఈ 2 పదాలను తీసుకొని బయటకు వచ్చి, వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడిందంటే, కొంత ఇచ్చట అనగానే బైబిల్ అని, కొంత అచ్చట అనగానే మరొకరి గ్రంథాలని. అర్థమైందా మీకు? వేదాలు, ఖురాను, సంథింగ్ ఏదైనా కానివ్వండి.
ఇచ్చటనగానే బైబిల్ అని, అచ్చటనగానే వాళ్ళ పుస్తకాలని అడ్రస్లు చెప్పేసి వాక్యం కొంచెం ఇక్కడ ఉంది, కొంచెం అక్కడ ఉంది కనుక కొంచెం నేర్చుకోవడానికి ఇక్కడ రండి, మిగిలిన బ్యాలెన్స్ అక్కడ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పడం చాలా బాధాకరం. ఇప్పుడే మీరు చూశారు, వాక్యాన్ని ఎవరు రాయించారని చదువుకున్నాం పేతురు గారి పత్రికలో, తిమోతి గారి పత్రికలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఒకవేళ ఈ వాక్యం అంతా పరిశుద్ధాత్ముడు రాయిస్తే మన విశ్వాస ప్రకారంగా ఆ పుస్తకాలు కూడా పరిశుద్ధాత్ముడే రాయించాడా అనే ప్రశ్న వచ్చేస్తుంది. రాయించాడా? మీరు చెప్పండి. ఒకవేళ అవి కూడా పరిశుద్ధాత్ముడే రాయిస్తే ఇక్కడ ఏముందో అక్కడ అదే ఉండాలి, అక్కడేముందో మరొక పుస్తకంలో ఒకటే ఉండాలి. కానీ 3 వేరువేరు విశ్వాసాలను ప్రకటిస్తున్నాయిగా, అంతేనా? ఉదాహరణకు హైందవ సోదరుల విశ్వాసం ఒకటి ఉంది, ఇస్లాం సోదరుల విశ్వాసం ఒకటి ఉంది, క్రైస్తవుల విశ్వాసం ఒకటి ఉంది. వీళ్ళ ముగ్గురికి వేరువేరు గ్రంథాలు ఉన్నాయి. ఈ మూడింటిని పరిశుద్ధాత్ముడే రాయించాడనంటే ఈ 3 గ్రంథాల సారాంశం ఒకటేనా వేరువేరా చెప్పండి? వేరువేరు. ఈ 3 గ్రంథాలలో ఉన్న విషయాలు ఒకటేనా వేరువేరా? వేరువేరు. అలాంటప్పుడు 3 గ్రంథాలను పరిశుద్ధాత్ముడు ఒకటే రాయించాడనంటే ఎలా? క్రైస్తవులై ఉండి కొంత ఇచ్చట కొంత అచ్చటనగానే ఇది చూపించి అచ్చటంటే అది చూపించడం అనేది ఎంత దౌర్భాగ్యం మీరు చెప్పండి. మళ్ళీ అది చెప్పడానికి పెద్ద సవాళ్ళు, అది చెప్పడానికి తెలుగులోని పెద్ద పెద్ద పదాలు, ఎందుకు ఇవన్నీ? గనుక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిసినదైనా నేను ఒకసారి ప్రస్తావిస్తాను. రక్షణ అనేది ఒకటి ఉంది బైబిల్లో. రక్షణ అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాచారం అంతా ఒకటే చోట ఉండదు బైబిల్లో. కొంచెం ఒక చోట మరి కొంచెం ఒక చోట ఉంటుంది. ఒకసారి చూద్దాం. అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఏంటో తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక్కడ వారు జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం దయచేసి ఎవరైనా చదవాలి. రోమ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నీవు విశ్వసిస్తే నీవు రక్షింపబడదు. నువ్వు రక్షింపబడాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు రోమ 10:9 ఆ మాట చెబుతోంది. ఏం చేయాలి మీరు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు నీవు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. 9వ వచనంలో అలా ఉండి 13వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి అనేసరికి రోమ 10:9 చూసిన ఒక ఆయన, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతావు బ్రదర్, చాలు అక్కడతో చాలని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన 9 చూపించకుండా నాకు 13 చూపించి ఈ 13 ప్రకారంగా ప్రభు నామమును బట్టి ప్రార్థన ఎవడు చేస్తే వాడు రక్షింపబడతాడని చెప్పాడు. ఇప్పుడు నేను 9 పాటించాలా 13 పాటించాలా? 9 పాటిస్తే చాలని ఒక ఆయన అన్నాడు, 13 పాటిస్తే చాలని ఇంకొక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి రోమా చాలా దూరంగా ఉంది, మార్కు చాలా దగ్గరగా ఉంటుంది, మార్కులు ఇంకొకటి చూపిస్తానని మార్కు సువార్త 16:16లో ఒకటి చూపించాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడని ఇక్కడ ఉంది. ఇంకొక ఆయన అన్నాడు రోమా 9 అవసరం లేదు, రోమా 13 అవసరం లేదు, మార్కు 16:16 చేస్తే సరిపోతుందని, బ్యాప్టిజం తీసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు నేను రోమా 9 చేయాలా, అదే 10:9 చేయాలా, రోమా 10:13 చేయాలా, మార్కు సువార్త 16:16 చేయాలా రక్షింపబడాలంటే అనే సమస్య నాకుంది. ఇంకొక ఆయన అన్నాడు రోమా ఎక్కడో ఉంది, మార్క్ ఎక్కడో ఉంది, మత్తయి అన్నిటికంటే దగ్గర ఉంది క్రొత్త నిబంధనలో, మత్తయి 24:13లో ఒక మాట ఉంటుంది, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. ఈయన మత్తయి ఫాలోగా అన్నాడు. అంటే మత్తయికి ఒక ఆయన ఫ్యాన్, మార్కు ఇంకొక ఆయన ఫ్యాన్, రోమా పత్రిక రాసిన పౌలు గారికి ఇంకొక ఆయన ఫ్యాన్. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేనేం చేయాలో మీరు చెప్పండి. నాకు 4 వచనాలు ఉన్నాయి, 4 వచనాలు ఉంటాయి రక్షింపబడాలంటే. ఇప్పుడు నేను 4 దేన్ని ఫాలో అవ్వాలనే సమస్య నాకు ఉంది, మీరే చెప్పండి. ఇక 4 ఫాలో అవ్వాలా? అవును, 4 ఫాలో అవ్వాలి. 4 ఫాలో అవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ ఒకటి చేయాలి, సెకండ్ ఒకటి చేయాలి, థర్డ్ ఒకటి చేయాలి, ఫోర్త్ ఒకటి చేయాలి. పజిల్ సిస్టమ్. కొంత ఇచ్చట కొంత అచ్చట. ఫస్ట్ నేను రక్షింపబడాలంటే చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారే రాజు,
యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొని ఆయన నా కొరకు మా కొరకు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని, సమాధి చేయబడ్డాడని, తండ్రి ఆయనను మృతుల నుండి లేపాడని నా హృదయం ముందు విశ్వసించడం అనేది నేను ఫస్ట్ చేయాల్సిన పని. అది రోమ 10:9. నేను ఫస్ట్ చేయవలసింది రోమ 10:9. నెక్స్ట్ ఏం చేయాలి? అయ్యో నేను పాపినని నేను పశ్చాత్తాపపడి నా పాపాలు ఒప్పుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి సుంకరి వలే. అది రోమ 10:13. అంతేనా? విశ్వసిస్తే సరిపోతుందా? పాపాలు ఒప్పుకోవాలా? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అంతే కదా? సామెతల గ్రంథం 28 సెక్షన్ 13 ప్రకారంగా. అంతే కదా చట్టం ఇది. మరి నేను పాప ఒప్పుకోలు ప్రార్థన చేసి అయిపోతే కుదురుతుందా? అప్పుడు వెళ్ళి బ్యాప్టిజం తీసుకోవాలి, పాపాలను కడుక్కోవాలిగా. మార్కు 16:16 చేయాలి. ఆ తర్వాత అయిపోతుందా? బ్యాప్టిజం తీసుకున్నాను అయిపోతుందంటే కుదురుతుందా? అంతం వరకు దేవునికి నమ్మకంగా నేను బ్రతకాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సహించాలి. ఈ 4 చేస్తేనే నేను రక్షింపబడతాను. ఇప్పుడు నేను రక్షింపబడాలంటే ఏం చేయాలన్న దానికి నాకు సమాచారం అంతా ఒకటే చోటు ఉందా? కొంత అచ్చట కొంత ఇచ్చట ఉందా? కొంత రోమ అచ్చట ఉంది, కొంత మార్కు ఇచ్చట ఉంది, కొంత మత్తయి ఇచ్చట ఉంది. ఇచ్చట అచ్చట ఉన్నదాన్ని కలిపితేనే మొత్తం ఒక ముచ్చట వచ్చింది. అవునా? అంతేగాని కొంత ఇచ్చట అంటే బైబిల్ చూపించి, కొంత అచ్చట అంటే చందమామ చూపిస్తేలా? చిన్నప్పుడు కథ. కొంతమంది గుడ్డివారు వెళ్ళి వాళ్ళ ఊరికి ఏనుగు వచ్చింది చూడ్డానికి వెళ్ళారట. చూడ్డానికి వెళ్ళింది ఎవరు? గుడ్డివారు. గుడ్డివారు దేనికి వెళ్ళారు? చూడ్డానికి. అదే విచిత్ర కథలోని కొసమేర్పింది. ఒరే మన ఊరికి ఏనుగు వచ్చిందంటే చూద్దాం పదా అన్నారట నలుగురు. అయితే గుడ్డివారు ఎలా చూడగలరు ఏనుగుని? టచ్ చేసి చూడగలరు. నలుగురు టచ్ చేసి వచ్చి కూర్చున్నారు. ఒరే ఏనుగంటే ఏదో అనుకున్నాను కానీ పెద్ద తాడులాగా ఉంటుంది అన్నాడు ఒకడు. చిన్న తాడు అన్నాడు తోక పట్టాడు, పెద్ద తాడు అన్నాడు దొండం పట్టాడు. ఇంకొకడు అన్నాడు, ఒరే ఫూల్, ఎవడరా నీకు చెప్పింది, నీకు బుర్రలేదు, ఒక పెద్ద చెట్టు మొద్దులాగా ఉంటుంది అన్నాడు. ఈడి కాలు పెట్టుకొని వచ్చినాడు. మీ ముగ్గురికి బుర్ర లేదు, బుద్ధి లేదు, ఒక పెద్ద గోడలాగా ఉంటుందిరా అన్నాడు. ఈడు బాడీ పట్టాడు. ఈ నలుగురు గుడ్డివారు చెప్పినట్టుగా ఇంతకు ఏనుగంటే గోడలాగుంటుందా? మీరు చెప్పండి. చిన్న తాడులా ఉంటుందా, పెద్ద తాడులా ఉంటుందా, చెట్టు మొద్దులాగా ఉంటుందా? ఈ 4 ఆకారాలను కలిపితే ఒక ఏనుగు వస్తుందా చెప్పండి? ఈ 4 ఆకారాలను కలిపితే వచ్చేదే ఓకే. కనుక బైబిల్ చదివి నేను మార్కు 16:16 పాటిస్తాను బ్రదర్, నువ్వు ఏమైనా అంటే కుదరదు, నువ్వు అన్నీ చేయాల్సిందే. రక్షణనే కాదండి, బ్యాప్టిజం అంటే మొత్తం 66 పుస్తకాలు తిరిగేయాలి. విశ్వాసం అంటే అన్నీ పరిశీలించాలి. అంతేనా? అప్పుడు వాస్తవం బయటకు వస్తుంది. సత్యం పైన లేదు, సత్యం ఎక్కడుంది? లోపల ఉంది. కనుక బైబిల్ ఎలా చదవాలి అనే ప్రశ్నకు మనం సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. బైబిల్ ఎలా చదవాలి అని అంటే ముందు ఎలా రాయబడిందో తెలిస్తే ఎలా చదవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇలా రాయబడిందో తెలిసిపోయిందిగా. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, బ్రదర్ ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆదాము హవ్వలను దేవుడు చేసేసాడు కదా, మళ్ళీ 2వ అధ్యాయంలో ఎందుకు చేశాడు ఇద్దరు ఆదాములా అని అడుగుతుంటారు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు నరులను సృజించి వారిని ఆశీర్వదించిన ఉంది. మళ్ళీ 2వ అధ్యాయంలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించిన అంటాడేంటి, ఎముకలో నుండి స్త్రీని చేశాడు అంటాడేంటి? ఫస్ట్ చాప్టర్లో చేశాడు కదా. 2వ చాప్టర్లో ఏంటనంటే మొదటి చాప్టర్లో విషయం చెప్పాడు, 2వ చాప్టర్లో విధానం చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఎవరిని చేశాడో చెప్పాడు, 2వ అధ్యాయంలో చేసిన వాళ్ళని ఎలా చేశాడో చెప్పాడు. కొంత అచ్చట కొంత ఇచ్చట. సృష్టి ఎలా కలిగింది? మాట పలకగానే కలిగింది. కానీ బైబిల్ అంతా చూస్తే పలకడం మాత్రమే కాదు, దగ్గరుండి జయించాడు. మొత్తం అన్నీ కొలిచాడు, కొలతలు కొలిచాడు. కొండలను కొలిచాడు, మంటిని కొలిచాడు, నీటిని కొలిచాడు, ఆకాశాన్ని కొలిచాడు, భూమికి పునాది రాయి వేశాడు. అవునా? శిల్పులను పెట్టాడు, శిల్పులకు ప్రధాన శిల్పిని పెట్టాడు. సృష్టి ఎలా చేయబడిందో తెలియాలంటే ఫస్ట్ చాప్టర్లో నీకు పిక్చర్ బ్రీఫ్కి ఇచ్చాడు, లోపలికి వెళ్ళిపోతే డీటెయిల్గా ఉంటుంది. జలధారలను బిగించాడట, సముద్రానికి తలుపులు పెట్టించాడట, అడ్డుగడియలను పెట్టించాడట.
అవునా? విషయం మొదటి అధ్యాయంలో ఉంటుంది, విధానం మిగిలిన చాప్టర్స్లో ఉంటుంది. నువ్వు మొత్తం సెర్చ్ చేయాలి, వెతకాలి. ఎలా రాయబడింది? కొంత ఇచ్చట, కొంత అచ్చట. బైబిల్ ఎలా రాయబడింది? ఇలా మళ్ళీ కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడిన దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి? దానికి ఏమైనా పద్ధతి ఉందా, ఫార్మాట్ ఉందా? ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. బైబిల్ అచ్చట ఇచ్చట రాయబడిందిగా, మరి దీన్ని మనము ఏం చేస్తే మనకు వస్తుంది? ఇది తెలియాలంటే ఏం చేయమన్నాడో కూడా, ఏం చేస్తే మనకు బైబిల్ వస్తుంది, ఏ పద్ధతిని మనం పాటిస్తే బైబిల్ వస్తుంది, దాన్ని ఎలా చదివితే మనకు బైబిల్ వస్తుంది, లేదా వాక్యం వస్తుంది, లేదా వాక్యం అర్థమవుతుందని తెలియాలంటే దాన్ని ఎలా చదవాలో కూడా ఒక పద్ధతి చెప్పాడు బైబిల్లో దేవుడు. యెషయా గ్రంథం 34:16 ప్లీజ్. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. దేవుని గ్రంథమును ఎలా చదవాలి? పరిశీలించాలి. పైపైన చూస్తే రాదు. కొంతమంది సంగతులను పైపైనే చూస్తారని పౌలు గారు చెప్పారు. ఎక్కడ? కొరింథీ 2వ పత్రిక 10:7. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కొంతమంది సంగతులను పైపైనే చూస్తూ ఉంటాడన్న విషయాన్ని పౌలు గారు చెప్పారు. చదవండి, చాలా ఫాస్ట్గా తీస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతులు త్వరగా అర్థమైపోతాయి మీకు. సంగతులను పైపైనే మీరు చూస్తారు. పైన చూస్తే సంగతి అర్థం కాదు. సత్యం పైన లేదు. సత్యం ఎక్కడ ఉంది? ప్రసంగి 7:24. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి పాత నిబంధనలో ఉంటుంది. రెచ్చగొడితే కానీ చదవరు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యం ఎక్కడుంది? అడ్రస్ చెప్పాడు. పైన ఉందా, లోన ఉందా? లోన ఉంది, లోతుగా ఉంది, లోతుల్లో ఉంది. అవునా? ప్రసంగి 7:24 చదువుకున్నాం. లోతుగా ఉన్న సత్యం తెలియాలంటే ఏం చేయాలి? పైన చూస్తే మ్యాటర్ అర్థం కాదు. ఏం చేయాలి? పరిశీలన చేయాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనములు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనం. ప్రసంగి ముందు ఉంటుంది అది. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన విజ్ఞానం లభించాలంటే ఏం చేయాలి? వెండిని వెదికినట్లు వెదకాలి. దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకాలి. దాచబడిన ధనాన్ని వెదకడం సులభమా కష్టమా చెప్పండి? చాలా కష్టం. అడ్రస్ ఎక్కడుందో తెలియకుండా నీకు ఒక చోట ధనాన్ని దాచిపెట్టి నువ్వు వెదకంటే ఇంత పెద్ద హైదరాబాద్లో నువ్వు ఎక్కడ వెదకాలి? అంత కష్టపడితే కానీ దేవుని గురించిన విజ్ఞానం రాదంటున్నాడు. మరి దేవుని గురించిన విజ్ఞానం నేర్చుకోవడానికి మనం ఎంత కష్టపడాలో మీరు చెప్పండి. లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి 60 ఏళ్ళ బ్రతుకులో 30 సంవత్సరాలు దానికోసమే మనం కేటాయిస్తాం. చదువులు 15-20 సంవత్సరాలకు అయిపోతున్నాయి. 30 దాటినా చదువుతున్నారా చెప్పండి? చిన్నప్పుడు స్కూల్ అంటివి, 10th అయిన తర్వాత జూనియర్ కాలేజ్ అంటివి, జూనియర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్ అంటివి, తర్వాత పీజీ అంటివి. ఇంకా అయిపోయింది కదా దేవుని కొరకు రా అని అంటే కాదు బ్రదర్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి, నోటిఫికేషన్ పడుతుందని మొన్ననే చెప్పారు. ఇప్పుడు నేను ఇంకా కోచింగ్కి వెళ్ళాలి. ఈ కోచింగ్ జీవితాంతం పోయినా అవ్వదు. అవునా? కోచింగ్ ఎంతకాలం ఉంటుందంటే అదొకటి అడక్కు. అది 2 నెలలు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, ఎంతవరకైనా కావచ్చు. జాబ్ ఎప్పుడు వస్తుందంటే 40కి రావచ్చు, 50కి రావచ్చు. లోకానికి సంబంధించిన విజ్ఞానం సంపాదించడానికి జీవితాంతం కష్టపడుతుంది. చచ్చిపోయిన తర్వాత నిరంతరం మనం బ్రతికే ఉండడానికి, శాశ్వత కాలం మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం పడిన కష్టం ఏముంది చెప్పండి అసలు? అవునా? ఫ్రీగా నేర్పిస్తామన్నారు. కోచింగ్లకు మాత్రం వేలు కట్టి మళ్ళీ వెళ్తారు. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు మీరు బైబిల్ నేర్చుకోవడానికి వస్తున్నారు, డబ్బు ఎవరైనా కట్టమన్నారు ఇక్కడ?
రూపాయి వద్దు, మీరు నేర్చుకుని వెళ్ళి మీ ప్రాంతంలో మీరు చెప్పండి, మీ ప్రాంతంలో మీరు ఉపయోగపడండి అని చెప్తున్నాం. అన్ని చోట్ల అదే. ఇది రావడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తాడో, వీలైతే టైం ఉంటే సాగదీస్తాడు ఓ అని. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి మనసుతో మనం ఉన్నాం. బిల్డప్లు మనం దేవుని దగ్గర ఇస్తే ఎలా నాకు అర్థం కాదు. ఎక్కడ లేని బిజీ షెడ్యూల్ అంతా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు చూపిస్తాం మనం. ఐఎమ్ సో బిజీ అన్నట్టుగా. దేవుడికి అక్కడికి అన్ని భాషలు వచ్చి ఇంగ్లీష్ ఒకటే రానట్టు. నువ్వు ఏ భాష ఏ యాసలో మాట్లాడినా దేవునికి నువ్వేంటో తెలుసు. అంతేనా? పరిశీలించాలి. యేసుప్రభు అదే చెప్పాడు. 5వ అధ్యాయము 29వ వచనం పుస్తకం మీరు చెప్పండి. 39 కదా, సారీ, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 కదమ్మా, 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అది సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్లో ఉంది. కింద ఫుట్ నోట్కి వచ్చేసరికి దట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. పరిశోధించుడి అని చెప్పాడు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని ఏం చేయాలి? పరిశోధించాలి. పరిశోధిస్తేనే వాస్తవాలు అర్థమవుతాయి. అది దేవుడు చేయమన్న పని. కనుక బైబిల్ ఎలా నేర్చుకోవాలి అని అడిగితే పరిశోధించి నేర్చుకోవాలి. రోజుకి 5 వచనాలు, రోజుకి 10 వచనాలని అగ్రిమెంట్ పెట్టుకుంటే చచ్చేంతవరకు మనం చదువుకున్న బైబిల్ అర్థం కాదు. పరిశోధించాలి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. బైబిల్ నేర్చుకోవడానికి ఈ పద్ధతి. స్కూల్లో మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడడం అనేది ఒక పద్ధతి. మ్యాథ్స్పై పట్టు రావాలంటే పెన్ను పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అది పద్ధతి. సైన్స్లో ఉన్న బయాలజీ అనే బ్రాంచ్ ఏదైతే ఉన్నదో, బయాలజీ పైన నీకు పట్టు రావాలంటే బొమ్మలు గీయడం చేయాలి. బొమ్మలు చూస్తూ మాట్లాడితే కుదరదు, బయాలజీ రాదు. కెమిస్ట్రీ పైన పట్టు రావాలంటే ఎక్స్పెరిమెంట్స్ బాగా చేయాలి. ఒక్కొక్క దాన్ని నేర్చుకోవాలంటే ఒక్కొక్క దానికి ఒక పద్ధతి ఉన్నప్పుడు బైబిల్ నేర్చుకోవడానికి ఈ పద్ధతి ఉంది. అన్ని పండ్లను ఒకటేలా తినవు. యాపిల్ ఇస్తే డైరెక్ట్గా తినే. యాపిల్ డైరెక్ట్గా తిన్నాను కదా, అరటిపండు కూడా ట్రై చేయకు. అరటిపండు ఒలిచి, అంతేనా? అరటిపండు ఒలిచి తిను. ఏ పండు ఎలా తినాలో తెలుసు, ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలో తెలుసు. కానీ బైబిల్ ఇలా నేర్చుకోవాలని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు నేర్చుకోకపోతే ఎలా? పరిశోధించాలి. క్లియర్ కదా పిక్చర్? అయితే పరిశోధించేటప్పుడు ఎప్పుడు కూడా 3 విషయాలను మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది పరిశోధించేటప్పుడు ఎప్పుడు కూడా 3 కారకాలు అంటాం వీటిని, ఫ్యాక్టర్స్, లేదా 3 విషయాలు, 3 ఆస్పెక్ట్స్, వీటిని మనసులో పెట్టుకోవాలి. ఓకేనా? అందులో మొదటిది టైం ఫ్యాక్టర్. ఏంటది? టైం, కాలాన్ని మనసులో పెట్టుకోవాలి. ఏదైనా చదువుతున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఏ టైంకి సంబంధించినది అనే ప్రశ్న వేయాలి. టైం ఫ్యాక్టర్ అంటాం దాన్ని. 2 కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, సందర్భం. కాంటెక్స్ట్ అంటే ఏంటి తెలుగులో? సందర్భం. 3 లాంగ్వేజ్ ఫ్యాక్టర్, భాష మనసులో పెట్టుకోవాలి. ఎలాంటి భాషలో రాయబడింది, ఎలాంటి సందర్భంలో రాయబడింది, ఏ కాలానికి ఇది సంబంధించినది. ఈ 3 విషయాలు మన మైండ్లో పెట్టుకుంటేనే పరిశోధన అనేది ఒక కొలిక్కి వస్తుంది. గుడ్డిగా పరిశోధించకూడదు. బోరు బావిలో ఒక చిన్నారి పడింది అనుకోండి, అలాంటప్పుడు ఎంత చక్కగా పద్ధతి ప్రకారంగా పక్కన ప్యారలల్గా ఒక గోతిని తవ్వుతారు. మీరు చూడండి, ఎక్కడైతే ఆ బాబునో లేదా పసిపాపనో పడిపోయిందో అక్కడ గుంత తవ్వడానికి వీల్లేదు. ప్యారలల్గా మరొక చోట మరొకంత దూరంలో అక్కడ తవ్వి అక్కడ నుంచి తీసుకుంటూ వస్తారు లోపల నుంచి. ఒక పద్ధతి అది. అంతేనా?
లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, లేదంటే పాప ప్రాణానికే ప్రమాదం. అలాగే బైబిల్ పరిశోధించేటప్పుడు కూడా గుడ్డిగా నువ్వు పరిశోధించడం అంటే ఎక్కువ టైం కూర్చోవడం అనుకోకండి. పరిశోధించడం అంటే పద్ధతి ప్రకారంగా లోపలికి వెళ్ళాలి. అందులో ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి: టైం, కాంటెక్స్ట్, లాంగ్వేజ్. తెలుగులో కూడా మీరు అప్పుడప్పుడు మీ చదువుల్లో సందర్భ వాక్యాలను రాస్తుంటారు. సందర్భ వాక్యాలు ఎలా రాస్తారు చెప్పండి? ముందుగా పరిచయం అని రాస్తారు, సైడ్ హెడ్డింగ్, అంతేనా? నెక్స్ట్ సందర్భం అని రాస్తారు, నెక్స్ట్ భావము అని రాస్తారు, అవునా? యానటేషన్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, కంక్లూజన్ అని ఇస్తారు. అలాగే బైబిల్ చదివేటప్పుడు కూడా ఈ పరిశోధన చేసేటప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకోవాలి: టైం, కాంటెక్స్ట్ అండ్ లాంగ్వేజ్. TCL, టైం, కాంటెక్స్ట్ అండ్ లాంగ్వేజ్. ముందుగా టైం ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే బైబిల్లో కూడా మరి ఈ కాలానికి సంబంధించి కొంతమంది దాన్ని ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, యెషయా గారు పుట్టకముందు యెషయా గ్రంథం లేదు, న్యాచురల్. మోషే గారు తర్వాత పంచకాండాలు వచ్చాయి. మోషే గారి కాలం తర్వాత ఇమీడియట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని గ్రంథం అంటే ఆ పంచకాండాలు చూడాల్సిందే. యెషయా గారి కాలం తర్వాత యెషయా గ్రంథంతో సహా అన్ని దేవుని గ్రంథంలో కిందికి వచ్చేస్తాయి. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో ఎన్ని పుస్తకాలు అయితే వారికి అందుబాటులో ఉన్నాయో ప్రవక్తలు, వాళ్ళు దేవుని గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు దేని మనసులో పెట్టుకొని పరిశీలించారో బైబిల్లో ఒక మాట చూద్దాం. టైం ఫ్యాక్టర్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు వినబోయే వివరణ అంతటిని టైం ఫ్యాక్టర్ కోసం మీరు రాసుకోవాలి. సైడ్ హెడ్డింగ్ వీలైతే కాలం లేదా టైం అని మనసులో పెట్టుకొని లేదా పక్కన రాసి మీరు రాసేసుకోండి. పేతురు గారి మొదటి పత్రిక 10-11 వచనాలు మొదటి అధ్యాయం. పేతురు గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనములు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు వీళ్ళు కూడా పరిశీలించారు పాత నిబంధనలో. ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు. ఆ పరిశీలించేటప్పుడు వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారో చూడండి జాగ్రత్తగా. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ, ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి, ఏ కాలమును, టైం, ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరిశోధించినప్పుడు వీళ్ళు ఏ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకున్నారో చెప్పండి. అంటే పాత నిబంధనలో మోషే గారి కాలం నుండి యేసుప్రభు గురించి ప్రకటింపబడింది. ఇదిగో త్వరలో వస్తున్నాడు, త్వరలో వస్తున్నాడు, త్వరలో వస్తున్నాడు అనేసరికి మోషే గారి కాలం తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఎవరైతే ఉన్నారో మోషే గారు చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు మా కాలంలో ఏమైనా వస్తారేమో చూద్దామని పరిశీలించేవారు. దావీదు గారి తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, మోషే గారు, దావీదు గారు, ఇలాంటి భక్తులు ఎవరైతే చెప్పారో ఆ యేసుక్రీస్తు వారు మా కాలంలో వస్తారేమో అని వీళ్ళు కూడా కాలాన్ని మనసులో పెట్టుకొని చూసేవాళ్ళు. ఇర్మియా గారు ఒక ప్రవచనం చెప్పారు యూదుల గురించి. 70 సంవత్సరాల పాటు బబులోను చెరలో వెళ్ళుంటారు, అది 70 సంవత్సరాలు. ఇర్మియా గారి తర్వాత వచ్చిన భక్తుడే దానియేలు గారు. దానియేలు గారు కూడా పరిశీలించేవాడు. పరిశీలించేటప్పుడు దానియేలు గారు ఇర్మియా గారి ప్రవచనాన్ని ఆయన ఎలా పరిశీలించాడో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం అంటే ముందుగా ఇర్మియా గారు చెప్పారో లేదో అది చూసి అక్కడికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం చూద్దామా. ఇర్మియా గారి ప్రవచనం ఇది యూదుల గురించి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఆ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. ఇది ఇర్మియా గారు చెప్పారు ప్రవచనం. అది నెరవేరిందా లేదా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం నెరవేరిందో లేదో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము చివరి అధ్యాయం 36వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 21.
ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. అంటే ఇర్మియా గారి ప్రవచనం ఏదైతే ఉందో 70 సంవత్సరాలు అన్నది నెరవేరింది చరిత్రలో అని అర్థమైపోయింది. ఆ కాలం తర్వాత, ఇర్మియా గారి కాలం తర్వాత, ఆ చెరలో ఉన్న కాలములో దానియేలు గారు ఉండేవారు. ఆయన ఒకసారి ఈ పరిశీలనలో ఉన్నాడు, గ్రంథ పరిశీలనలో ఉన్నాడు దానియేలు గారు. అప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ వచనం నుంచి చూద్దాం. 1వ వచనం నుంచి చూద్దాం. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజా ఆయను. అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అండర్లైన్ దాట్. ఎలా గ్రహించాడట? గ్రంథముల వలన. దానియేలు గారు కూడా పరిశీలించారా? దానియేలు గారు ఏ గ్రంథాన్ని చదివాడు? ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. అలా గ్రంథాలను చదివేటప్పుడు, ఏవైతే ఆయనకు అందుబాటులో ఉన్నాయో ఆ గ్రంథాలను చదువుతున్నప్పుడు ఆయన టైంని మనసులో పెట్టుకొని పరిశీలిస్తున్నాడు. మనం కూడా చదివేటప్పుడు ఈ టైంని మనసులో పెట్టుకోవాలి. బైబిల్లోని కొన్ని మాటలు జరిగిపోయినా ఉంటాయి, ఇప్పుడు జరుగుతాయని మీరు వెయిట్ చేయకూడదు. కొన్ని జరగబోయే ఉంటాయి, అవి జరిగిపోయినాయని మీరు సెటిల్ అవ్వకూడదు. ఈ టైంని మనసులో పెట్టుకోకపోతే బైబిల్ సరిగా అర్థం కాదు కదా. పేతురు గారు ఏం చెప్పారు? ప్రవక్తలందరూ కూడా కాలాన్ని మనసులో పెట్టుకొని పరిశోధించారు. దానియేలు భక్తుడు కూడా కాలాన్ని మనసులో పెట్టుకొని పరిశీలించాడు. మరి మాకు టైమే ఉండదండి, ఇంకా టైం గురించి ఏం ఆలోచిస్తాను చెప్పండి అంటామా? టైంని మనసులో పెట్టుకుంటే ఎలా బైబిల్ మనం అర్థం చేసుకోగలమో కొన్ని ఉదాహరణలు చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మంచి ప్రవచనాన్ని మీకు చూపిస్తాను. అది జరిగిపోయిందో జరుగుతుందో మీరు నాకు చెప్పాలి చూసి. సింపుల్ ఎగ్జాంపుల్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్లీజ్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది ప్రవచనం. ఏ ప్రవక్త చెప్పిన ప్రవచనం? యెషయా గారు చెప్పిన ప్రవచనం. ప్రవచనం అంటే భవిష్యత్తులో నెరవేరుతుంది కదా. ప్రవచనం అంటేనే నెరవేరబోయేది. ఏ ప్రవచనమైనా ఏదో ఒక రోజు నెరవేరాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న ప్రవచనము భవిష్యత్తులో జరగవలసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు శకం 2015లో ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది? జరగబోయేదా, జరిగిపోయిందా? షోరా? పక్కన? ఏమైనా జరగచ్చేమో అంటారు ఎవరైనా? మరి యెషయా గారు జరుగుతుందన్నాడుగా. యెషయా గారు జరుగుతుంది అన్నాడుగా, మీరేంటి జరిగిపోయింది అంటారేంటి? యెషయా గారి కాలానికి జరగలేదు, తర్వాత కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యెషయా గారు చెప్పిన కాలం తర్వాత వచ్చాం. యెషయా గారు చెప్పిన ప్రవచనం నెరవేరిన తర్వాత వచ్చాం మనం. ఇప్పుడు మీరు టైం అనేది, మీకు టైం సెన్స్ అనేది లేదనుకోండి, యెషయా గ్రంథం మాత్రమే చదివి సెటిల్ అయిపోయారు అనుకోండి, రాబోయే కాలంలో యేసుప్రభు వస్తాడు కన్య గర్భమున అని మనం కూడా వెయిట్ చేస్తాం. అంతేనా? యెషయా గారి కాలానికి భవిష్యత్తు అయినా తర్వాత జరిగిపోయిందనే విషయం మనకు అర్థం కావాలి. ఓ సింతేనా అని అనుకోకండి. మీరు త్వరగా అర్థం చేసుకోగలిగే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు కొంచెం వాళ్ళ లోపలికి వెళ్తాను. ఓకే. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. 12వ వచనం నుంచి చూద్దాం. నేను చదువుతాను. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా. అందరు తీశారా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. త్వరగా తీయాలి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏం చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. ఇంతకు సూర్యుడు ఎందుకు నిలిచాడు, చంద్రుడు ఎందుకు ఆగాడు అనే ప్రశ్నకు ఇశ్రాయేలీలు జనుల మీద పగ తీర్చుకోవడానికి.
చదివారుగా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ వచనం చదివి మీరు అర్జెంటుగా బైబిల్ క్లోజ్ చేసి మోకాళ్ళుని చేతులు జోడించి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని, ప్రభువా, యెహోషువ ప్రార్థన విన్న ప్రభువా, నాకు కూడా ఒకడంటే పడదని నీకు తెలుసు. వాడి మీద నాకెంత పగ ఉందో వాడికి తెలియదు, కానీ నీకు తెలుసు ప్రభువా. వాడి మీద నేను పగ తీర్చుకునేంతవరకు మాసప్ ట్యాంక్ మీదుగా సూర్యుడిని ఆపు, చంద్రుడిని కొద్దిసేపు శంషాబాద్ దగ్గర నిలిపోయి అంటే కుదురుతుందా? మాసప్ ట్యాంక్ అంటే హైదరాబాద్లో ఒక ఏరియా అండి. ఇక్కడ నువ్వు యాప్రాల్లో మోకరిల్లి దిల్సుఖ్ నగర్ పైన సూర్యుడిని ఆపమని, శంషాబాద్ పైన చంద్రుడిని ఆగమని నువ్వు మోకాళ్ళుడి ప్రార్థన చేస్తే కుదురుతుందా? మళ్ళీ నువ్వు రెఫరెన్స్ కోట్ చేయకూడదు దేవుని తెలియనట్టు. ఆనాడు యెహోషువ ప్రార్థన ఆలకించిన ప్రభువా, ఈయన నేను లేపేంత వరకు నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని ఆపనంటే కుదురుతుందా? కుదురుతుందా అని అడుగుతున్నాను. ఎందుకు? అది మాకు తెలీదు. టైం మనసులో పెట్టుకోవాలి. అర్థమైందా? టైం. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి తన కుమారుని ద్వారా దేవుడు కొన్ని మార్పులు మనకు చేసిచ్చాడు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ప్లీజ్. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏమన్నాడు ఇక్కడ? నేను పగ తీర్చుకుంటాను సూర్యుడిని ఆపమంటే ఇప్పుడు సూర్యుడు ఆగడం, నువ్వే ఆగమంటున్నాడు, నిన్నే ఆగమంటున్నాడు. ప్రభువా, నన్ను ఆగమంటావా సూర్యుడిని ఆపుతావా అని అంటే నువ్వే ఆగు, సూర్యుడు ఆగడు. నువ్వు ఆగడం అంటే ఎలా ఆగాలి? సాయంత్రం వరకు అసలు వాడి మీద నీ కోపమే నిలిచి ఉండకూడదు. పగ అనేది ఎప్పుడు పుడుతుంది? కోపం అనే విత్తనము ద్వారానే పగ అనే వృక్షం బయటకు వస్తుంది. పగ అనే వృక్షం రాకముందే కోపం అనే విత్తనాన్ని తీసేయమన్నాడు బయటికి. ఎప్పటి లోపల తీసేయమన్నాడు? సాయంత్రం సూర్యుడు బాయ్ చెప్పే లోపల. సూర్యుడు ఎప్పుడు ఆగేది ఉండదు. మనం ఆగిపోవాలి, మనం మారాలి. టైం, కాల క్రమేణా వచ్చిన మార్పులు అవి. ఆ రోజుల్లో ఇది జరిగింది కదా, ఈరోజు కూడా చేయమంటే అది కుదరదు. మనం పద్ధతి ప్రకారంగా కరెక్ట్గా ఆలోచించాలి. సింహాల బోన్లోకి దానియేలు గారు వెళ్ళారు, బతికి బయటకు వచ్చాడు. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి హైదరాబాద్ జూకి వెళ్ళి కరెక్ట్గా సింహాల బోను పైన దానియేలు గారి గురించి దేవుని దగ్గర చెప్పి, సింహపు బోనులోనికి దానియేలు వెళ్ళి బతికి బయట వచ్చినట్టుగా నేను కూడా వెళ్ళి బయటకు వస్తాను, సాయం చేయ ప్రభు అని వెళతావే కానీ అన్నీ నీకు అట్లా అప్లై. అది టైం సెన్స్ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. కాకులు అనేవి ఉన్నాయి. మాంసం ఇచ్చి అందజేయమంటే ఏలియా గారికి అందజేస్తే నీకు నాకు కాదు. అర్థమైందా? అన్నీ మనకు జరగాలంటే అలా జరగవు. ఏ టైంలో ఎప్పుడు ఏది అవసరమో దేవుడు చేయించాడు అంతే. అర్థమైంది కదా? టైం ఫ్యాక్టర్ అంటే వచ్చిన మార్పులను మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా బైబిల్ చదవాలి. రైట్? ఇకపోతే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కాంటెక్స్ట్ ఫ్యాక్టర్. ఇవన్నీ ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి చెప్పండి? పరిశీలించేటప్పుడు లేదా పరిశోధించేటప్పుడు. కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, సందర్భం. ఏదైనా బైబిల్లో చెప్పబడుతున్నప్పుడు అది ఏ సందర్భానిది, ఏ సందర్భంలో చెప్పబడింది, ఇవన్నీ మీకు తెలియాలి. సందర్భాలు మీరు మనసులో పెట్టుకోకపోతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎప్పుడు మనకు అప్లై అవుతాయి, కానీ అన్నీ మనకు అప్లై అవ్వవు. దొంగతనం చేయకూడదని పాత నిబంధనలు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూర్చొని అది ఇశ్రాయేలుకి చెప్పాడు, నాకు కాదనంటే అది నీకు కూడా.
కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, అది అందరికీ అప్లై అవుతాయి. కొన్ని ఇండివిజువల్గా వాళ్ళకే సెట్ అయ్యే ఉంటాయి, అది నీకు అప్లై చేసుకోకూడదు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? తెలియని వారి కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్దాం. ఆదికాండం సందర్భం అంటే ఏంటో చూడడానికి, సందర్భం అంటే ఏదో చూడడానికి. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో అని ఉంది. నువ్వు అర్జెంటుగా బైబిల్ క్లోజ్ చేసి స్టార్ట్ చేయకు. ఏంటి అది? నీతో చెప్పట్లేదు దేవుడు, అది నోహు గారికి మాత్రమే సెట్ అయ్యేది. నోహు గారికి ఎంతమంది పిల్లలు? షేము, వాళ్ళ ముగ్గురు కూడా సెట్ అవ్వదు. అది నోహు గారికి మాత్రమే సెట్ అయ్యేది. అది నోహు గారు మాత్రమే చేయవలసిండేది. బైబిల్ ఉంది కూడా, నేను కూడా చేస్తానంటే నువ్వు చేయకూడదు, నీకు అప్లై అవ్వదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా సందర్భం అంటే అదే. సందర్భం అంటే ఎప్పుడు కూడా 3 విషయాలు మైండ్లో పెట్టుకోండి. సందర్భం అనగానే ఎప్పుడు కూడా మీరు 3 విషయాలు పెట్టుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 మనసులో పెట్టుకోవాలి. సందర్భం అనగానే. ఎంతమంది చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు? చేయొద్దండి. ఉన్నారు. ఎంతమంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు అందరూ ఎత్తారు. చదివేటప్పుడు మీకు మీ చదువుల్లో 3 పర్సన్స్ అని ఒకటి చెప్తారు గ్రామర్లో. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. విన్నారు కదా మీ చదువుల్లో? ద ఫస్ట్ పర్సన్, ద సెకండ్ పర్సన్ అండ్ ద థర్డ్ పర్సన్. పర్టికులర్గా ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది అది. ఎవరు ఫస్ట్ పర్సన్? హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? ద పర్సన్ హూ స్పీక్స్. ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. Who is the second person? The person who is spoken to is called the second person. Who is the third person? The person who is spoken of, or the person who is spoken about is called the third person. ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అతను సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అతను థర్డ్ పర్సన్. ముఖ్య అంశాలు మరోసారి. ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అతను సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అతను థర్డ్ పర్సన్. బైబిల్ చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, లేదా దేని గురించి మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు అప్లై అవుతుంది. ఓడ చేయమన్నాడు కదా అని నోవాహు గారు చెప్పిన దేవుడు నాకు కూడా చెబుతున్నాడు, నువ్వు కూడా ఓడ చేస్తే, ఓడైతే చేస్తావేమో కానీ సముద్రం అయితే రాదు. ఓడ 600 గజాల స్థలంలో నువ్వు ఓడ చేసి పెట్టుకుంటే మ్యూజియానికి వరకు వస్తుందేమో కానీ జలప్రలయం రాదు. అప్లికేషన్ అంటాం దాన్నే. ఏంటి అన్నీ నువ్వు అప్లై చేసుకోకూడదు అట్లా. 12 ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నువ్వు అని ఫీల్ అవ్వకు. ఏముంది 2వ వచనంలో? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నొందుదు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నేను దూషించి వారిని చెప్పించేదను, భూమి యొక్క సమస్త వంశులు నీ వలన ఆశీర్వదించబోడునని అక్కడ ఉంది. అక్కడ ఉంది కదా, నీదని నువ్వు సెట్ అయిపోతే ఎలా? 2-3 నాదే అని నువ్వు సెటిల్ అయిపోయి కూర్చుంటే నాలాంటి వచ్చి 1 కూడా నీదే అంటాడు. ఇప్పుడు 2వ వచనం 3వ వచనం నాదని నువ్వు అంటే 1వ వచనం కూడా నీదే అంటాం. మరి పోనీ నిన్ను ఆశీర్వదిస్తాననేసరికి నాదని నువ్వు ఫీల్ అయితే 1వ వచనం ఎవరికి ఇస్తావు? మరి పోనీ మొదటి వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. లేయి మరి, నీవు లేచి అన్నాడు, లేయి మరి. నెక్స్ట్ ఇండియా నుండి మొత్తం నాకు అమ్మ సైడ్ నాన్న సైడ్ ఎవరైనా ఉన్నారని చెప్పక ఇక బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఏ దేశమో కూడా ముందే చెప్పను నీకు. పాయింట్ అర్థమైందా? ఇది ఎవరైనా నాదంటారా? ఇది మాత్రం నాదన్నాడు.
నీవు లేచి నన్ను కాదు, నీ దేశం నుండి ఈ దేశం కాదు, నీ బంధువుల యొద్ద నుండి, ఇవి ఎవడు అప్లై చేసుకోడు. ఈ 2-3 మాత్రం నాదంటాడు, జెండాకు చేయండి. అది ఎలా కుదురుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అది ముఖ్యమైనది. ఎవరు మాట్లాడుతున్నారు, ఈ సందర్భం కాంటెక్స్ట్ అప్లై చేద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు? కమాన్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. దొంగిల వద్దు అని అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇది తీసుకొని అక్కడ అప్లై చేసి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే గారితో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు చెప్పమన్నాడు. నాకు కాదా, నాకు అది నీకు కూడా. ఏవైతే అప్లై చేసుకోవాలో అవి అప్లై చేసుకోకుండా, ఏవైతే అప్లై చేసుకోకూడదు అది నీ నన్ను అప్లై చేసుకోవడం వల్లనే ఇదిగో ఇంత సమస్య వచ్చేసింది. మనకు అప్లై చేసుకోవాల్సిన మనం చేసుకోవాలి. కొన్ని ఇష్టాలు చెప్పినా మనకు వర్తిస్తాయి. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉండాలి. నాకు కాదంటే కుదరదు. ఇది మనకు కూడా కొన్ని మనకు సెట్ అవ్వవు. ఏంటి, కామన్ సెన్స్ ఉపయోగిస్తే మ్యాటర్ అర్థమైపోతుందండి. అది కొంచెం ఉపయోగిస్తే చాలు, కొంచెం ఉపయోగిస్తే చాలు. అది చెప్పాను, తెలియని వారి కోసం చెప్తున్నాను. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్. డిసెంబర్ 31 రాత్రి మనకేమొస్తాయి? వాగ్దానాలు వస్తాయి. ఏ సంవత్సరానికి? ఆ నూతన సంవత్సరానికి, ఆ ఇయర్కి. అంటే మనం వాగ్దానం రాగానే ముందు పెట్టుకుని ఈ వాగ్దానం ఈ సంవత్సరం మనకు నెరవేరాలని ప్రార్థన చేస్తామా చేయమా చెప్పండి? మన కోసం పాస్టర్ గారు కూడా చేస్తారు. డిసెంబర్ 31 రాత్రి ప్రామిస్ కార్డులు తీసుకోగానే అది నెరవేరాలని మనము ప్రార్థన చేస్తాం, అది నెరవేరాలని పాస్టర్ గారు కూడా చేస్తారు. మామూలుగా చేయరు, గట్టిగా చేస్తాం. అలా ఒకరోజు 10 సంవత్సరాల పెద్ద మనిషికి ఒక వాగ్దానం వచ్చింది. ఎవరికి? 10 సంవత్సరాల పెద్ద మనిషి. వాగ్దానం రాగానే ప్రార్థన చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ చూసి మాట రాక నాన్న దగ్గర పంపించింది. నాన్న చూసి ఏం చెప్పాలో ఐడియా రాక, ఆయన వాడేది ఎయిర్టెల్ కనుక నా దగ్గర పంపించాడు. నా దగ్గర తీసుకొని వచ్చాడు. నేను చూసి నా కర్మగాలి నాదే ఎయిర్టెలే. అప్పుడు ఏ ఐడియా రాక ఒకసారి వాడిని చూశాను, ఒకసారి ఆ వాగ్దానం చూశాను, ఒకసారి ఈయన్ని చూశాను. ఈ 4 సార్లు చూసుకున్న తర్వాత ఇంతకేమొచ్చింది అనుకుంటున్నారు? మీదటికి ఈ కాలమునకు నీ భార్య నీకు ఒక కుమారుని కరుణ. దీనికి వాళ్ళ అమ్మ ఏం చెబుతుంది, వాళ్ళ నాన్న ఏం చెబుతాడు? నా దగ్గర పంపిస్తే నేనేం చేసేది? వాడు నేను వాగ్దానం చూస్తున్నాను, వాడు నన్ను చూస్తున్నాడు. ఏం చెబుతాడని క్యూరియస్గా. అప్పుడు అన్నాడు, అన్నా ఇదేం అర్థం చేసుకోవాలన్నాడు. నేను తంబి ఏం అర్థం చేసుకోకండి. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నా కష్టమే. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈ డిసెంబర్ 31 రాత్రి వచ్చింది. ఇది ఏ ఇయర్కి? ఆ ఇయర్కి. ఇప్పుడు నెరవేరాలంటే ఎప్పుడు నెరవేరాలి? ఆ ఇయర్లోనే నెరవేరాలి. దీని కొరకు ఆ అబ్బాయి ప్రార్థన చేయాలి, సంఘం అంతా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేద్దాం, మరి చేద్దామా? తప్పెక్కడ జరిగిందంటే, వాస్తవం ఎరుగని వాగ్దాన ప్రియులనే ఒకసారి నేను మాట్లాడాను. అది వినండి తర్వాత. ఈ వాగ్దానాల డిసెంబర్ 31 రాత్రి దీని గురించిన వాస్తవాలు ఏంటి? అందుకే ఇప్పుడు వెళ్ళట్లేదు దాని లోపలికి. కానీ ఈ పరిశోధించేటప్పుడు ఈ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఇలాంటివి ఉంటాయి.
ఎవరికి పడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది అప్పుడు. ఈ వాగ్దానాలు రాసేసి, ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూస్తే రాసేవాళ్ళు, ఇప్పుడు ప్రింట్, డబ్బులు ఇస్తే వచ్చేస్తున్నాయి బయట రెడీమేడ్. ఎంత దారుణం. ఫ్యూచర్లో నేర్చుకుంటారు. వాస్తవాలు మీరు అంగీకరించండి. వాస్తవాలు అంగీకరించే మనసు కలిగి ఉండండి. ఏదో ఎప్పటి నుంచో మా సంఘానికి అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుండి ఇది నడుస్తుంది, ఇప్పుడు సడన్గా వచ్చి అదేనంటే రేపు పొద్దున్న ఎవరు చెప్పినా యేసయ్య వినడు. ఈవెన్ సీతయ్య మాట కూడా. యేసయ్య ఎవడి మాట వినడు. ఎవరి రికమెండేషన్లు నడవవు అక్కడ. యేసు ప్రభు మనం జాగ్రత్త ఉంటే మనల్ని తీసుకొని వెళ్తాడు, కానీ అక్కడ రికమెండేషన్ లెటర్లు ఏం పనికిరావు. కనుక జాగ్రత్త పడదాం. ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ వాగ్దానం వచ్చింది, సందర్భం అప్లై చేద్దాం. బైబిల్లో లేదా వాక్యం అంటే 100% ఉంది. మీదటికి ఈ కాలంలో నీ భార్య కుమారుని గౌరవం లేదా 100% ఉంది. కానీ ఎవరి భార్య, ఎవరికి భార్య, ఎవరి గురించి చెప్పారు, ఇవన్నీ నువ్వు తెలియాలిగా. కాంటెక్స్ట్ చూద్దాం. ఆదికాండం 18 10 చూద్దామా. ఆదికాండం 18:10. అందుకు ఆయన, మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. సందర్భం అప్లై చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారి భార్య గురించి మాట్లాడుతున్నాడు. అది ఇస్సాక్ గారు కూడా అప్లై అవ్వదు. అది ఈవెన్ ఇస్సాక్ గారి దగ్గరకు వచ్చి అప్లై చేసినా సెట్ అవ్వదు. అది ఎక్స్క్లూజివ్గా అబ్రహాము గారికి ఆయన భార్య గురించి మాత్రమే మాట్లాడబడినటువంటి వాక్యం. అంతేనా? అది సందర్భం అప్లికేషన్ అంటే. పరిశోధించేటప్పుడు ఈ జాగ్రత్తలు మనం రాసుకోండి. సందర్భం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్లోని దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి ఒక నపుంసకుడు తాను బైబిల్ని చదువుతూ లేదా ఒక గ్రంథాన్ని చదువుతూ ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఆయన వేస్తాడు. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30 నుంచి చదువుకుందాం. 30 నుంచి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుండి. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. చదువుతున్నది ఎప్పుడు గ్రహించాలి. మరి నపుంసకుడు గ్రహించాడో లేదో తెలియాలంటే అతని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనం ముందు చదువుచున్న భాగం మీదనగా, ఆయన గొర్రె వల్లే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా నుండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు 34వ వచనంలో అడుగుతున్న ప్రశ్న, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అతను అడుగుతున్న ప్రశ్న, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త? సందర్భం అనగానే మనం ఆలోచించవలసింది ఎవరి గురించి మాట్లాడబడుతోంది. అదే కాంటెక్స్ట్, సందర్భం. మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భానికి ఈ నపుంసకుడి ప్రశ్న ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మనల్ని ఆలోచింపజే అంటే ఫ్యూచర్లో మనం చెప్పుకోబోయే పాఠాలన్నిటిలో ఇలాంటి అప్లికేషన్ ఉంటుంది మనకు. అలా నేను అప్లై చేస్తున్నప్పుడు, అవును కదా, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అన్న పాఠంలో ఇవన్నీ నేర్చుకున్నాను కదా, నిజమే అని ఇమీడియట్గా మీరు దీన్ని రీకాల్ చేసుకోగలగాలి. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్యాక్టర్. మనము స్టడీ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ ద బైబిల్, హౌ షుడ్ వి స్టడీ ఇట్ కదా మన పాఠం. అలా మన స్టడీలో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ టైమ్ ఫ్యాక్టర్, ద సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ కాంటెక్స్ట్ ఫ్యాక్టర్. ఇక నెంబర్ 3 లాంగ్వేజ్ ఫ్యాక్టర్, భాష. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భాష అనగానే దాని వెనకాల భావం ఉంటుంది. బైబిల్లో ఉపయోగించిన భాష అన్ని లిటరల్గా తీసుకోవడానికి వీల్లేదు. కొన్ని ఫిగరేటివ్గా కూడా వాడబడ్డాయి.
ఫిగరేటివ్ లాంగ్వేజ్లో అంటే రూపకాలంకారంగా తెలుపబడిన భాషను రూపకాలంకారంగానే తీసుకోవాలి, నువ్వు లిటరల్గా తీసుకోకూడదు. అంతేనా? ఉదాహరణకు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అంటారు. మీకు తెలిసిన మాట కనుక దాన్ని కోట్ చేస్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని ఉంది. అక్కడ గొడ్డలు ఉంది, చెట్టు ఉంది. ఇంతకు చెట్టు ఎవరు అక్కడ అనగానే మీరు బయట ఉన్న చెట్లు చూసుకొని తోటలోని చెట్లు అనుకోకూడదు. అక్కడ చెట్టు అంటే మనిషి. అంతేనా? ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికించి అగ్నిలో పారవేయను. ఫలించని ప్రతి చెట్టు నరకబట్టి అగ్నిలో వేయబడను అనేసరికి చెట్ల గురించి నాకు గురించి కాదు అనుకోకూడదు. అక్కడ చెట్టు అంటేనే మనం. అక్కడ చెట్టును చెట్టుగా తీసుకుంటే నీకు లిటరల్గా నువ్వు దాన్ని తీసేసుకున్నావంటే నీకు మీనింగ్ అర్థం కాదు. ఆ చెట్టు వెనకాల ఒక భావం ఉంది. అవునా? ఇశ్రాయేలీయులను నడిపించిన లేదా రక్షించిన న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి, ఆయన పేరు గిద్యోను. మిద్యానీయుల నుండి రక్షించినటువంటి ఒక మంచి న్యాయాధిపతి. ఆయనకు 70 మంది కుమారులు. గిద్యోను గారికి ఎంతమంది పిల్లలు? 70 మంది. ఒక ఉపపత్ని కుమారుడు ఉన్నాడు, అబీమెలెకు, ఎక్స్ట్రా. నాన్న చనిపోయిన తర్వాత ఇతగాడికి అధికార కాంక్ష, పదవీ కాంక్ష పట్టి ఆ 70 మంది కుమారులకు ఒకవేళ వాళ్ళు వారసులైతే మరి ఈ అబ్బాయికి భవిష్యత్తు ఉండదు కదా అని ఆలోచించి దురాలోచనతో తన బంధువర్గం దగ్గరికి వెళ్ళి, ఈ 70 మంది మిమ్మల్ని పరిపాలిస్తే బాగుంటుందా పరిపాలన, ఒక్కడు పరిపాలిస్తే బాగుంటుందా మీరు ఆలోచించండి అని రాజకీయం చేశాడు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ మాట నచ్చి ఒక్కడు పరిపాలిస్తేనే బాగుంటుంది, అలాగైతే ఆ ఒక్కడిని నేనే నన్ను ఎన్నుకోండి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్, డొనేషన్స్, సపోర్ట్ ఏదైతే ఉందో, స్పాన్సర్షిప్ ఏదైతే ఉందో దానంతా తీసుకొని పనికిరాని కొంతమంది కుర్రోళ్లను వాళ్ళందరినీ తీసుకొని జనాంగాన్ని వేసుకొని గిద్యోను గారికి ఉన్న 70 మంది కుమారులను చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. ఆ 70 మందిని పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తే ఒకడు తప్పించుకుంటాడు, అందరికంటే చిన్నవాడు, యోతాము అనుకుంటాను. 69 మందిని ఒక రాతి మీద చంపించేస్తాడు అబీమెలెకు. వెళ్ళి వీడు రాజుగా చెల్లామని అయిపోతాడు. కానీ గిద్యోను గారికి ఎప్పుడు కూడా ఆలోచన లేదు. ఏం ఆలోచన లేదు? నా తర్వాత నా పిల్లలు పరిపాలించాలని ఆలోచన లేదు. ఇశ్రాయేలుకు ముందే చెబుతాడు, నా పిల్లలు కాదు మిమ్మల్ని పరిపాలించాల్సింది, దేవుడు మిమ్మల్ని పరిపాలించాలి, నేను కానీ నా పిల్లలు కానీ మీకు రాజులు కాదని క్లియర్గా చెప్తాడు. అంత మంచి తండ్రి ఆ పిల్లలకున్నా కూడా ఈ ఉపపత్ని ద్వారా పుట్టినటువంటి ఆ కుమారుడు దురాలోచన కలిగిన వాడై 70 మందిని టార్గెట్ చేస్తే 69 మంది దొరుకుతారు, ఒకడు చనిపోతాడు, ఒకడు తప్పించుకుంటాడు. అప్పుడు వీడెళ్ళి అబీమెలెకు వెళ్ళి పట్టాభిషేకం పొంది రాజు అవుతుంటే ఈ యోతాము అనే చిన్నవాడు దూరాన నిలబడి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ ఇవ్వడానికి అతను ఎన్నుకున్న ఒక విధానం, ఒక పద్ధతి, ఒక విషయం, ఆ మెసేజ్లో ఏం చెప్పాడో తెలియాలంటే బైబిల్లో ఉన్న న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక సందర్భాన్ని చూద్దాం. భాష అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థం కావడానికి. ఓకే, 9వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. మీరు మొదటి నుంచి చదవండి, సందర్భం అర్థం కావడానికి. 7 నుంచి నేను చదువుతున్నాను. అది యోతామునకు తెలియబడినప్పుడు, యోతాము అంటే చిన్నవాడు, తప్పించుకున్నవాడు, అతడు పోయి గిరిజిము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. శెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. 8 చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునవాలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు, ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు నో అనెను. అదే 11వ వచనం.
అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడుగగా 13వ వచనం ద్రాక్షావళి కూడా నో అనింది. 14వ వచనం అప్పుడు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరినడలా రండి, నా నీడని ఆశ్రయించి. ముండ్ల పొదకు నీడేముంటుంది? బిల్డప్ ఇస్తుంది అంతే. నీడని ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను అని ఒక మెసేజ్ని ఒక ఎగ్జాంపుల్లో, ఒక పారబుల్ రూపంలో చెప్పాడు యోతాము. అది చెప్పడానికి అతను ఎన్నుకున్న పదజాలం, చెట్లు తీసుకున్నాడు. అందులో ఒలివ చెట్టు గురించి మాట్లాడాడు, అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు, ద్రాక్షవల్లి గురించి మాట్లాడాడు, ముండ్ల పొద గురించి మాట్లాడి మొదటి 3 చెట్లు ఏవైతే ఉన్నాయో, ఒలివ కానీ అంజూరపు కానీ ద్రాక్ష, మనుషులకు పనికొచ్చేవి. పనికిరాంది ముండ్ల పొద. కానీ పనికిరాని ముండ్ల పొదనే చెట్ల నేను వెళ్తాను కమాన్ అని చెప్పింది అని ఒక మెసేజ్ చెప్పేసి ఒక విషయం చెప్పాడు అక్కడ. బైబిల్లో ఉన్న న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్న మీరు నిజంగా చెట్లన్నీ వెళ్ళి అంజూరపు చెట్టుతో ఇలాగన్నాయని, ఒలివ చెట్టుతో ఇలాగన్నాయని, ద్రాక్ష చెట్టుతో ఇలాగన్నాయని, ఇదంతా ఒకరొకరు జరిగిందని ఏదో రాజుగారి 7 మంది కుమారులు చేపలు పట్టడానికి వెళ్ళినట్టుగా కథలాగా మీరు దీన్ని మాట్లాడుకుంటే కుదరదు. అక్కడ ఉన్న ముండ్ల పొదగా మీరు తీసుకోకూడదు. ఎవరా ముండ్ల పొద? వాడు అబీమెలెకు. మొదటి వచనం వాడి పేరు కనపడుతుంది మీకు అక్కడ, అబీమెలెకు. ముండ్ల పొద లాంటి వాడు, పనికిరాని వాడు అబీమెలెకు. వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తే గుచ్చుకుంటుంది తప్పితే, రక్తం కారుతుంది తప్పితే, రక్తం కారకుండా ఆపే రకం కాదు వీడు. నిజంగా నీడనిచ్చేవాడు కాదు. వాడి దగ్గర ఇప్పుడు ప్రమాదమే ఉంది. మీరు చేసిన తప్పు ఏంటంటే ముండ్ల పొద లాంటి ఒక అబీమెలెకును మీరు ఎన్నుకున్నారు. చెట్లు ఎలాగైతే నా ఎగ్జాంపుల్లో పనికిరాని ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి ఏలమని కోరాయో, ఈరోజు మీరు చేస్తున్నది అదే. అంటే ఈ పదజాలం అంతటి వెనుకలు ఏముందో చెప్పండి మీరు? భావం ఉంది. భాష వెనుకలు ఏముంది? భావం ఉంది. ఆ విధంగా బైబిల్లో ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాడబడింది. మీరు ఫిగరేటివ్ లాంగ్వేజ్ని ఫిగరేటివ్గా తీసుకోవాలి, లిటరల్గా ఉన్న వాటిని లిటరల్గా తీసుకోవాలి. దాని కొరకు మన సెన్సిబుల్గా మనం చదువుతున్నప్పుడు అది ఫిగరేటివ్ లాంగ్వేజా లేకపోతే లిటరల్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంటుంది. జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మన బైబిల్ పరిశీలించేటప్పుడు. చేదైన వేరును మీలో నుంచి తీసేయండి అన్నాడు. చెట్టు ఎక్కడుందని ఎదగకూడదు ఇక్కడ. చేదైన వేరు అంటే ఎవరు? చేదైన వేరు లాంటి స్వభావం కలిగిన వాడు. అవునా? పరలోక రాజ్యం నేను దేనితో పోలుతును అని యేసుప్రభు వారు తన పారబుల్స్లో అనేక చోట్ల దాన్ని ఎలా వాడుతున్నాడో కొన్ని మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూద్దాం. మత్తయి సువార్త 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మీరు రాసుకోవడం 13వ అధ్యాయం మొత్తం రాసేసుకోండి. 13వ అధ్యాయం మొత్తం రాసేసుకోండి. అందులో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ముందుగా త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతూ ఆయన 18వ వచనంలో ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 13:18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. భాష కాదు అక్కడ, భావం. 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమంటారు. భావాన్ని అడుగుతున్నాడు శిష్యులు. గురుగులు గోధుమల సరికి భలే అనట్లేదు ఇల్లు. 24వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక మనిషితో పోల్చాడు ఇక్కడ. 31వ వచనం. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అక్కడ మనిషి, ఇక్కడ గింజ. 33వ వచనం. పుల్లని పిండి. అంతేనా? పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒకచోట పిండిని పోలి ఉంది, ఒకచోట గింజని పోలి ఉంది, ఒకచోట మనిషిని పోలి ఉంది. 44. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. 45. మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఒకటే పరలోక రాజ్యాన్ని ఇన్ని ఆబ్జెక్ట్స్తో ఆయన పోలుస్తున్నాడు. ఇప్పుడు మీరు లిటరల్గా తీసుకున్నారనుకోండి, పరలోక రాజ్యం మనిషిలాగా ఉంటుందా, పిండిలాగా ఉంటుందా, గింజలాగా ఉంటుందా, వలలాగా ఉంటుందా అనే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. భాష కదా మీరు ఆలోచించవలసింది అక్కడ. ఏంటి? భావం. పరిశీలించేటప్పుడు భాషను భాషగా తీసుకుంటే మ్యాటర్ అర్థం కాదు, భావాన్ని తీసుకోవాలి. అందుకే బైబిల్లో పలు సందర్భాలలో భావం ముఖ్యము, మీరు భావం అర్థం చేసుకోండి అనేది చాలా ముఖ్యం. చాలామంది రెఫరెన్స్లు బట్టి కొట్టేసి టక్ 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 చెప్తుంటారు, దాని మీద భావం అర్థం కాదు.
అంతేనా? పరిసయ్యులు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ పరిసయ్యులు లాంటి వాళ్ళు. ఈరోజు కూడా లేటెస్ట్ పరిసయ్యులు వీళ్ళు. ఒకనాటి పరిసయ్యులు ఏం చేశారో వాళ్ళకి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూద్దాం. 9వ అధ్యాయము 13వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువచ్చేదని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనండి. మీరు నేర్చుకోవాల్సింది భావం. వీళ్ళు మాత్రం కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అనే వాక్యం పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఉంది అని గొప్పలు చెప్పుకోవడం కాదు. దాని వెనకాల భావం నీకు అర్థం కానప్పుడు అది ఏ అడ్రస్లో ఉందో నువ్వు చెప్పడం వల్ల లాభం ఏముంది? 12:7 అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనను వాక్య భావం మీకు తెలిసి ఉంటే దోషులను తీర్పు తీర్చకపోతారు. వీళ్ళు దోషులను తీర్పు తీరుస్తున్నారు. నిర్దోషులుగా తీర్పు తీరుస్తూ అసలు దేవుని వాక్యంలో ఉన్న భావానికి వారు న్యాయం చేయడం లేదు. అంతేనా? లూకా సువార్త 24:27 భావం ముఖ్యం అనడానికి ఇవన్నీ కూడా. లూకా సువార్త 24:27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు యేసుప్రభు. చూస్తున్నారా? లూకా సువార్త 24:27 భావం ముఖ్యం. భావం అర్థం కాకపోతే సత్యం అర్థం కాదు. బబులోను మహాచక్రవర్తి నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు యెరూషలేములో ఇంతకుముందు ఇర్మియా గారి ప్రవచనం నెరవేరుతున్నప్పుడు ఆ దేవాలయం పడగొట్టి అందులోని పాత్రలు, దేవుని సన్నిధిలో ఉపయోగపడుతున్న పాత్రలన్నీ కూడా దోచుకొనబడినవి. ఆ రోజుల్లో అవి బబులోనుకు తీసుకొని రాబడినవి. నెబుకద్నెజరు మరణించిన తర్వాతే బెల్షస్సరు బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన తర్వాత ఒకరోజు మహావిందు ఏర్పాటు చేస్తాడు. ఆ మహావిందు ఏర్పాటు చేసి యెరూషలేములో ఉన్న దేవుని సన్నిధిలో నుండి తీసుకొని రాబడినటువంటి ఆ పాత్రలను తెప్పించి అందులో పానీయాలు వేసి ఆ విందులో ఆనందించాలన్న ఆలోచన అతనికి పుట్టింది. ఆ ఆలోచనను అతను ప్రవేశపెడుతుండగా ఆలోచన నెరవేరుతున్నప్పుడు ఇమీడియట్గా దేవుని సన్నిధిలో నుండి పరలోకం నుండి ఒక అరచేయి వచ్చి అతని ముందు ఒక రాత రాస్తుంది. ఆ రాతే మెనే టెకేల్ ఉఫార్సీన్. అక్షరాలు అయితే కనపడుతున్నాయి కానీ ఏదో రాత అయితే కనపడుతుంది కానీ దాని వెనకాల భావం అర్థం కాక ఆ సామ్రాజ్యంలోని పండితులందరిని పిలిపిస్తే అందరూ హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తారు. అప్పుడు చివరికి మహాజ్ఞాని అయిన దైవజనుడైన దానియేలు గారు ఆయన ఎదురుకు తీసుకొని రాబడతాడు. అప్పుడు దానియేలు గారు దాని గురించి ఏం చెబుతున్నాడు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. మీకు సందర్భం బాగా అర్థం కావాలంటే మొత్తం అధ్యాయం చదవండి. టైం ఉంటే చదవండి, టైం లేకుంటే తీసుకొని చదవండి. మొత్తానికైతే చదవండి. 25వ వచనం, 24, 25 వచనాలు 5వ అధ్యాయం. కావున ఆయన ఎదుట నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేలు ఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ఏమని చెప్తున్నాడు? అక్కడ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, ఈ వాక్య భావం ఏమనగా అని అంటున్నాడు అని కింద భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రాతను బట్టి గుట్టి ఇదేదో భలే వచ్చింది, నాకు ఎప్పుడు వినలేదు ఏ భాష అని అంటే కుదరదు. అక్కడ భాషను భాషగా తీసుకుంటే నడవదు. భాష వెనుక ఉన్న భావం, అంతే కదా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4, 5, 6 వచనం. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమను గలవాడై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయం కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులను నన్ను కలతపెట్టెను. కావున స్వప్న భావము నాకు తెలియజేయటకై. భావం కావాలంటున్నాడు నెబుకద్నెజరు. 7వ వచనంలో మీకు అదే కనపడుతుంది భావం. 9వ వచనంలో భావం కనపడుతుంది. 11 నుండి తర్వాత దానియేలు గారు ప్రవేశం, నాకు భావం కావాలని నన్ను కోరుకోవడం అన్నీ కనపడతాయి. 18వ వచనం. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనమును ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. భావం కావాలి అని మొత్తం అధ్యాయంలో మీకు భావాలు కనపడతాయి. 19వ వచనంలో కూడా భావం కనపడుతుంది. భావం అనే పదం మీ కంటికి కనపడుతుంది చూడండి కదా. రెండవ అధ్యాయము 26వ వచనం.
రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజేపుట నీకు సఖ్యమా అని భావాన్ని అడుగుతున్నాడు రాజుగారు. ఫరోకు వచ్చిన కళ్ళ భావాన్ని యోసేపు గారు చెప్పినట్టుగా తెలుసు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కళల భావాన్ని యోసేపు గారు చెప్పినట్టుగా తెలుసు. అంతేనా? ఈ విధంగా బైబిల్ అనేక చోట్ల ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ వాడబడింది. దాన్ని మీరు డిఫరెన్షియేట్ చేయగలగాలి, లేదా వింటున్నప్పుడు మీరు స్వీకరించగలుగుతూ ఉండాలి, ఆలోచించగలుగుతూ ఉండాలి. ఆ విధంగా ప్రకటన గ్రంథం వరకు మీరు తీసుకోండి. ప్రకటన గ్రంథం వరకు మీరు తీసుకుంటే అనేక చోట్ల మీకు ఈ రూపకాలంకార పదజాలం కనపడుతుంది. యేసుప్రభుని ఒక చోట యూదా గోత్రపు సింహం అని అదే బైబిల్లో మనం చూస్తాం. వదకు తేయబడిన గొర్రెపిల్ల అని కూడా చూస్తాం. మరి యేసుప్రభుని గొర్రెపిల్లలా ఊహించుకోవాలా, సింహంలా ఊహించుకోవాలనంటే రెండుగా ఊహించుకోవాలి. ఆయనకు సింహము స్వభావము కలిగి, లేదా సింహము లాంటి ఒక స్వభావంను కూడా ఆయనలో ఊహించుకోవాలి. గొర్రెపిల్ల లాంటి విధేయత కూడా ఊహించుకోవాలి. రెండు కూడా. సింహం టీవీగా ముందుకొస్తూ ఒక అధికారాన్ని చూపించే తత్వం దానికి ఉంటే, గొర్రెపిల్ల మౌనానికి సూచనగా మనం చూస్తాం. అంతేనా? ఈ పోలికలు చాలా ఇంపార్టెంట్, గుణాలు చాలా ఇంపార్టెంట్. శిష్యులను సేవకు పంపుతూ మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులుగా ఉండమని చెబుతాడు. గుణం, పావురాల్లో నుంచి ఒక గుణం, పాములో నుంచి మరొక గుణం. ప్రతి భాష వెనుకలో ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని మనం అర్థం చేసుకోకపోతే దెబ్బతినిపోతాం. ఇదంతా ఎప్పుడు చేయాలి? పరిశీలించేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి. టైం ఫ్యాక్టర్, నెక్స్ట్ కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, నెక్స్ట్ లాంగ్వేజ్ ఫ్యాక్టర్. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి? బైబిల్ అనగానేమైనా ప్రశ్నకు మొదట నేను ఇచ్చిన వివరణ. బైబిల్ ఎలా చదవాలంటే ముందు ఎలా రాయబడిందో మీరు విన్నారు. అలా రాయబడిన దాన్ని పరిశోధించి నేర్చుకోవాలి. ఆ పరిశోధిస్తున్నప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బైబిల్ మనకు అర్థం అవడానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి. అది మనసులో పెట్టుకునే ముందుకు వెళ్ళాలి. ప్రారంభ దశలో ఉన్నారు కనుక మీలో అనేక మంది సువార్థికులుగా, సేవకులుగా తయారవ్వాలని మీ కొరకు ముందుగా ఈ బేసిక్ లెసన్స్ మీకు అందించడానికి గల కారణం, త్వరగా మీరు ట్రాక్లోనికి వచ్చి అనేకమైన లోతైన సంగతులు భవిష్యత్తులో మాట్లాడుకుంటున్నప్పుడు అన్నిటిని అర్థం చేసుకోగలిగే మనసు మీకు ఉండాలని. ఓకే, ప్రార్థన చేసుకొని మనం భోజనానికి వెళ్ళి మధ్యాహ్నం సెషన్లోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు ఎంతో ఓపికగా మీ మాటలు విని ఉన్నారు. వాస్తవాలు అర్థం చేసుకొని స్వీకరించగలిగి తండ్రి అనేక మందిని మీ వాక్యానికి తండ్రి ఆకర్షితులుగా చేసి, లేదా వాక్యం వైపు మళ్ళించి మీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చి మీ పిల్లలు మీకు గొప్ప సేవకులుగా, పరిచారకులుగా ఈ సమాజంలో నిలబడినట్లుగా సహాయం చేయమని, మా ఆకలిని తీర్చుటకు మీరు అనుగ్రహిస్తున్న ఈ శరీరపు ఆహారాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ, తిరిగి మధ్యాహ్నం అనేకమైన సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు మీ సన్నిధిని మాతో కొనసాగించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.